సో హాయ్ గైస్ సాయిల్ సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి అన్రియల్ ఇంజిన్కి సంబంధించిన కంప్లీట్ బిగినర్ వీడియో. సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు ఈ సాఫ్ట్వేర్ ఏంటి, దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మొత్తం ప్రాసెస్ అంతా కూడా మీకు స్టెప్ బై స్టెప్ నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మామ. సో వీడియోకి అట్లీస్ట్ ఒక 30 లైక్స్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి బ్రో. సో దట్ నేను ఇలాంటి మరిన్ని ట్యూటోరియల్స్ అయితే చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మీకు అన్రియల్ ఇంజిన్ డౌన్లోడ్ చేసుకునే ముందు సాఫ్ట్వేర్ గురించి చెప్తాను. సో ఈ సాఫ్ట్వేర్ ఏంటో దేనికి ఉపయోగపడుతుందని. సో మీకు బేసిక్గా అన్రియల్ ఇంజిన్ గురించి చెప్పాలంటే సో అన్రియల్ ఇంజిన్ అనేది ఒక కంప్లీట్లీ ఫ్రీ సాఫ్ట్వేర్. సో ఎపిక్ గేమ్స్ ఈ కంపెనీ ఏదైతే ఉందో సో వీళ్ళే అన్రియల్ ఇంజిన్ సాఫ్ట్వేర్ అయితే డెవలప్ చేస్తున్నారు. అండ్ ఈ సాఫ్ట్వేర్ని గేమ్ డెవలప్మెంట్లో యూస్ చేస్తారంటే మనం గేమ్స్ ఆడుతుంటాం కదా, లైక్ పబ్జీ కావచ్చు, కాల్ ఆఫ్ డ్యూటీ కావచ్చు, లేదంటే పీసీ గేమ్స్ ఉంటాయి చాలా వరకు. సో ఇలాంటి డిఫరెంట్ గేమ్స్ ఏవైతే ఉంటాయో సో ఇలాంటి గేమ్స్ని డెవలప్ చేయడానికి, గేమ్స్ని తయారు చేయడానికి సాఫ్ట్వేర్ యూస్ చేస్తారు. అండ్ ఆల్సో గేమ్స్ అనే కాదు, లైక్ ఫిల్మ్ మేకింగ్లో కూడా, లైక్ బ్యాక్గ్రౌండ్ సీన్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, సీజీఐ కానీ, సో ఈ విధంగా ఫిల్మ్ మేకింగ్లో కూడా ఈ సాఫ్ట్వేర్ అయితే యూస్ చేస్తుంటారు. అండ్ ఆల్సో ఆర్కిటెక్చర్ కానీ, లేదంటే లైక్ ఇంకా ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో డిఫరెంట్ సెట్ ఆఫ్ ఫీల్డ్స్లో ఈ సాఫ్ట్వేర్ అయితే యూస్ చేస్తారు. బట్ ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది కంప్లీట్లీ ఫ్రీ సాఫ్ట్వేర్. సో ఇది మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి సబ్స్క్రిప్షన్స్ కానీ, పేమెంట్స్ కానీ ఏమీ ఉండవు. అండ్ దీని సిస్టమ్ రిక్వైర్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే సో ఈ సాఫ్ట్వేర్ కంప్లీట్లీ ఫ్రీ అయినప్పటికీ కూడా సో ఇది కొంచెం హై ఎండ్ సాఫ్ట్వేర్. సో ఈ సాఫ్ట్వేర్ మీరు యూస్ చేయాలి అంటే మీ సిస్టంలో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండాలి. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఖచ్చితంగా 16 GB ర్యామ్ మినిమం ఉండాలి. 8 GB ర్యామ్ ఉంటే మాత్రం మీరు యూస్ చేయడం చాలా కష్టం మామ. చాలా ల్యాగ్ అవుతుంది అండ్ మీకు ర్యామ్ సరిపోదు. సో 16 GB ర్యామ్ మినిమం. బట్ మీకు కంపెనీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం, వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ మీరు యూస్ చేయాలంటే మీకు 32 GB ర్యామ్ మినిమం ఉండాలి. బట్ నేను పర్సనల్గా నా ల్యాప్టాప్లో 16 GB ర్యామ్ ఉంది. బట్ నేను సాఫ్ట్వేర్ అయితే యూస్ చేయగలుగుతున్నా, ప్రాబ్లం ఏం లేదు. బట్ మీకు సీన్స్ క్రియేట్ చేసిన తర్వాత మీరు రెండర్ చేసుకోవాలన్నా, లేదంటే మీరు కొంచెం మంచి హై ఎండ్లో ఏమైనా చేయాలనుకున్నా సరే గ్రాఫిక్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ ఒక 8 GB గ్రాఫిక్ కార్డ్ అనేది ఉండే విధంగా చూసుకోండి. ఒక 4 GB గ్రాఫిక్ కార్డ్ ఉందంటే మీరు చిన్న చిన్న సీన్స్ మిడ్ రేంజ్ వరకు చేయొచ్చు. బట్ కంప్లీట్లీ హై ఎండ్ నానెట్ క్వాలిటీలో, మీరు హైయెస్ట్ క్వాలిటీలో సినిమాటిక్ స్కేలబిలిటీలో మీరు చేయాలంటే మాత్రం మంచి గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఎన్విడియా ఆర్టీఎక్స్ సిరీస్కి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ ఉంటే చాలా బెటర్. ఒకవేళ అవి లేకపోతే మాత్రం ఉండే విధంగా చూసుకోండి. సో 16 GB ర్యామ్ ఉండాలి. ఒక 8 GB గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. ఒకవేళ 8 GB లేకపోయినా 4 GB లేదా 6 GB గ్రాఫిక్ కార్డ్ ఉన్నా పర్లేదు. నేర్చుకునే వాళ్ళకైతే ఆ మాత్రం సరిపోతుంది. అండ్ ఆ తర్వాత స్టోరేజ్ ఒక 512 GB కానీ 1 TB కానీ ఎస్ఎస్డీ ఉంటే బెటర్. హార్డ్ డ్రైవ్ నేను ప్రిఫర్ చేయను. ఎస్ఎస్డీ ఉండే విధంగా చూసుకోండి. అండ్ ఆ తర్వాత ప్రాసెసర్, ఇది చాలా గుర్తుపెట్టుకోండి. ప్రాసెసర్ ఒకవేళ మీ CPU ఏదైతే ఉంటుందో 8 కోర్ CPU ఉంటే బెటర్. లైక్ రైజన్ 5 కానీ, రైజన్ 6 కానీ, సారీ రైజన్ 6 ఉండదు కదా, సారీ రైజన్ 5 కానీ, రైజన్ 9 కానీ యూస్ చేయండి. ఒకవేళ లేదు, మాకు రైజన్ లేదు అనుకుంటే ఇంటెల్లో అయితే మాత్రం ఇంటెల్లో i3 అయితే అసలు నేను ప్రిఫర్ చేయను మామ. i3 అసలు వద్దు. i5లో కూడా మీరు 12th జనరేషన్ లేదా 13th జనరేషన్ ఉంటే బెటర్. అండ్ ఆల్సో i7 కానీ లేదా i9 కానీ అనుకోండి, అందులో మీకు 10th జనరేషన్ కన్నా అబవ్ ఉండాలి. అండ్ మీ CPU ఏదైతే ఉంటుందో అది మినిమం 8 కోర్ CPU లేదా 10 కోర్ CPU ఉంటే మీకు చాలా బెటర్. సో దట్ మీకు సాఫ్ట్వేర్ అనేది కొంచెం స్మూత్గా వర్క్ అవుతుంది అండ్ FPS బాగుంటుంది. లేదు మాది 6 కోర్ CPU, ఎందుకంటే రైజన్ 5లో మీకు మోస్ట్లీ 6 కోర్ CPU ఉంటుంది. అది ఉన్నా కూడా మీరు యూస్ చేయొచ్చు, అంత ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు నేను చెప్పిన రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కదా, 16 GB ర్యామ్, ఒక మంచి గ్రాఫిక్ కార్డ్, అది 8 GB ఉంటే బెటర్, లేదంటే 6 GB ఉన్నా పర్లేదు. అండ్ ఆ తర్వాత 512 GB SSD మినిమం ఉంటే బెటర్ మమ్మీ, ఎందుకంటే సాఫ్ట్వేర్ చాలా ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటుంది. అండ్ ఆ తర్వాత మీకు ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో CPU కొంచెం మంచి CPU అయి ఉండాలి. సో ఇవి ఉంటే మాత్రం మీరు అన్రియల్ ఇంజిన్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు బేసిక్గా సాఫ్ట్వేర్ గురించి ఒక ఐడియా వచ్చిందని అనుకుంటాను. సో దీన్ని ఎవరు యూస్ చేస్తారు, ఎక్కడ యూస్ చేస్తారు, అండ్ దాన్ని మనం యూస్ చేయాలంటే ఏ విధంగా రిక్వైర్మెంట్స్ ఉండాలని చెప్పేసి చెప్పాను కదా. మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి అన్రియల్ ఇంజిన్ సాఫ్ట్వేర్ ఏ విధంగా యూస్ చేస్తున్నారు, ఏ మూవీస్లో యూస్ చేశారు, ఏ గేమ్స్లో యూస్ చేశారు, ఏ కంపెనీస్ యూస్ చేస్తున్నాయి, ఒకసారి మీరు గూగుల్లో వెతకండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో అండ్ ఆ తర్వాత ఇప్పుడు నేను ఈ సాఫ్ట్వేర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. సో మీరు అన్రియల్ ఇంజిన్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీ దాంట్లో, మీ సిస్టంలో ఖచ్చితంగా ఎపిక్ గేమ్స్ లాంచర్ ఉండాలి. సో మీరు దానికోసం సింపుల్గా క్రోమ్ కానీ లేదా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి జస్ట్ ఎపిక్ గేమ్స్ లాంచర్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ 2 అఫీషియల్ వెబ్సైట్స్ వస్తున్నాయి చూసారా. సో ఎపిక్ గేమ్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఇందులో నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ కింద మీకు వేరే వెబ్సైట్స్ ఉంటాయి, బట్ అవి అయితే కాదు మామ. సో ఎపిక్ గేమ్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ ఎపిక్ గేమ్స్ ఫర్ విండోస్ అండ్ దాని కింద మ్యాక్ ఓఎస్కి సంబంధించినది కూడా ఉంటుంది. సో మీరు విండోస్ అయితే విండోస్ డౌన్లోడ్ చేసుకోండి, మీరు మ్యాక్బుక్ అయితే మ్యాక్బుక్కి సంబంధించి కింద డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరైతే కంప్లీట్లీ ఫ్రీగా ఎపిక్ గేమ్స్ లాంచర్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఈ ఎపిక్ గేమ్స్ లాంచర్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక లాగిన్ అడిగింది అనుకోండి, లేదా సైన్ ఇన్ అడిగింది అనుకోండి, సో మీరు సింపుల్గా ఎపిక్ గేమ్స్కి సంబంధించి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు, అంటే అకౌంట్ అంటే ఏమి ఉండదు, జస్ట్ మీ జీమెయిల్ పాస్వర్డ్ యూస్ చేసి మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి. సో మీరు సో దట్ ఎపిక్ గేమ్స్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవడం వల్ల వీళ్ళకి సంబంధించిన అన్ని ఫీచర్స్, లైక్ ఇక్కడ మీరు గమనిస్తే ఎపిక్ గేమ్స్ కంపెనీకి సంబంధించి చాలా ఉంటాయి. అన్రియల్ ఇంజిన్ ఒక సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, లైక్ మెటా హ్యూమన్స్ కానీ, ట్విన్ మోషన్ అని చెప్పి ఇది ఇంకో సాఫ్ట్వేర్ అనమాట. సో రియాలిటీ స్కాన్, ఇదేంటంటే మనకి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో ఉపయోగపడుతుంది. రియాలిటీ క్యాప్చర్ అని ఇంకా చాలా ఉంటాయి. సో వీళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ని, ప్రతి ఒక్క సర్వీసెస్ని మీరు ఉపయోగించుకోవచ్చు. సో బెటర్ మీరు ఎపిక్ గేమ్స్లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి.
సో క్రియేట్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ చేసి ఇక్కడ మీరు దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో మీరు దాన్ని ఓపెన్ చేయండి. సో నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో దట్ ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ ఏ విధంగా ఉంటుందని నేను మీకైతే చూపిస్తాను. సో మీరు ఎపిక్ గేమ్స్ లాంచర్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకైతే ఈ విధంగా కనిపిస్తుంది. మేబీ మీరు స్టోర్‌లో ఉండొచ్చు. సో స్టోర్‌లో ఉంటే మీకు ఈ ట్యాబ్ అయితే కనపడదు. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ 3 ట్యాబ్స్ ఉంటాయి. ఒకటి స్టోర్, లైబ్రరీ, అన్‌రియల్ ఇంజిన్ 3 ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు అన్‌రియల్ ఇంజిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇదైతే కనిపిస్తుంది. ఇక్కడ నాకైతే కొన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో నేను వాటిని తీసేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీరు నోటిఫికేషన్స్ అవసరం లేదు ఇవన్నీ అనుకుంటే మీరు సెట్టింగ్స్‌లో ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే నాది సుమంత్ 2122 అని చెప్పి అకౌంట్ కనిపిస్తుంది కదా! సో ఇందాక నేను మీకు చెప్పాను కదా! ఎపిక్ గేమ్స్‌కి సంబంధించి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని. సో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు అకౌంట్ అనేది లాగిన్ అవ్వండి. సేమ్ జీమెయిల్ పాస్వర్డ్ యూజ్ చేసి ఇక్కడ లాగిన్ అవ్వండి. సో దట్ మీకు డేటా అనేది ఇక్కడ చాలా సెక్యూర్డ్‌గా బాగుంటుంది. సో దట్ మీరేంటంటే ఒకవేళ అన్‌రియల్ ఇంజిన్ లేదంటే ఈ ఎపిక్ గేమ్స్ లాంచర్ గాని అన్‌ఇన్‌స్టాల్ చేసినా సరే ఫ్యూచర్‌లో మీరు ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు మీ అకౌంట్‌లో లాగిన్ అయితే మీ డేటా మొత్తం మీకు బ్యాక్ వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా ఇక్కడ సైన్ ఇన్ అవ్వాల్సిందే మీరు. అది మ్యాండేటరీ. సో సైన్ ఇన్ అయిన తర్వాత మీరు అన్‌రియల్ ఇంజిన్ కనుక ఇక్కడ ఈ ట్యాబ్‌ని ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఈ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తుంటాయి. సో అన్‌రియల్ ఇంజిన్ 5.4 అనేది రీసెంట్‌గా రిలీజ్ అయింది. సో అది మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది. సో అన్‌రియల్ ఇంజిన్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు లైబ్రరీలోకి రండి. లైబ్రరీలోకి వస్తే ఇక్కడ ఇంజిన్ వెర్షన్స్ అని చెప్పి నాకు 2 కనిపిస్తున్నాయి. సో నేను రైట్ నౌ 5.3.2 వెర్షన్ యూజ్ చేస్తున్నా. 5.4 నేను ఇంకా ఇన్‌స్టాల్ చేసుకోలేదు. అండ్ ఈ 5.3 అనేది నా ల్యాప్‌టాప్‌లో నాకు 39.4 జీబీ స్టోరేజ్ తీసుకుంది. అండ్ ఇక్కడ మీకు కింద కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయన్నమాట. లైక్ మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తే అవి ఇక్కడ మీకు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ కింద వాల్ట్ అనేది మీకు ఇక్కడ ఎంప్టీగా ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఫస్ట్ టైమ్ యూజ్ చేసే వాళ్ళకి ఇది ఎంప్టీగా ఉంటుంది. నేనేంటంటే నా ప్రాజెక్ట్స్ కోసం కొన్ని అసెట్స్ అన్నిటిని కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. సో నేను డౌన్లోడ్ చేసుకున్న అసెట్స్ అన్నీ కూడా నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మీరు ఇంజిన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేశారనుకోండి. ప్లస్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇంజిన్ యొక్క లేటెస్ట్ వెర్షన్ అనేది ఇక్కడ చూపిస్తుంటది. అండ్ ఒకవేళ మీకు ఈ వెర్షన్ వద్దు మాకు ప్రీవియస్ వెర్షన్ కావాలని మీరు అనుకుంటే ఈ వెర్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రీవియస్ వెర్షన్స్ అన్నీ కనిపిస్తాయి. సో నేను మోస్ట్లీ ప్రిఫర్ చేస్తా 5.3 గానీ లేదంటే 5.4 గానీ ఇన్‌స్టాల్ చేసుకోండి. సో మీకు బెటర్ అనమాట. లేటెస్ట్ వెర్షన్స్ యూజ్ చేయండి. యాక్చువల్లీ 5.4లో కొన్ని బగ్స్ ఉన్నాయి. అండ్ కొంత ఇన్‌స్టెబిలిటీ ఉంది. బట్ మోస్ట్లీ వాళ్ళైతే ఫిక్స్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. అందుకే నేను దాన్ని ఇంకా ఇన్‌స్టాల్ చేయలేదు. సో 5.3 అయితే కంప్లీట్‌లీ స్టేబుల్. మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు లేటెస్ట్ వెర్షన్ కావాలంటే 5.4 ఇన్‌స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ మీరు డైరెక్ట్‌గా ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇన్‌స్టాల్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఇక్కడ మీకు డౌన్లోడ్స్‌లో కనిపిస్తుందనమాట. డౌన్లోడ్ చేసుకునేటప్పుడు నేనైతే రైట్ నౌ ఇన్‌స్టాల్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి. అండ్ ఇక్కడ డౌన్లోడ్స్‌లో మీరు అన్‌రియల్ ఇంజిన్ డౌన్లోడ్ అయ్యేటప్పుడు మీకు కింద కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ కూడా డౌన్లోడ్ అవుతాయి. లైక్ క్విక్సెల్ బ్రిడ్జ్ అని గాని అట్లాంటి కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. సో అవేంటని చెప్పి మీరు కంగారు పడకండి. సో క్విక్సెల్ బ్రిడ్జ్ ఏంటి అంటే అదొక అసెట్స్‌కి సంబంధించిన బ్రౌజర్ అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! సో ఇవి ఏంటంటే ఎపిక్ గేమ్స్‌లో ఉండే అసెట్స్. ఇదే విధంగా మీకు క్విక్సెల్ బ్రిడ్జ్‌లో హండ్రెడ్స్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ అసెట్స్ అనేటివి మీకు ఫ్రీగా దొరుకుతాయి. సో అది ఆటోమేటిక్‌గా డౌన్లోడ్ అవుతుంది మీరు ఇంజిన్ డౌన్లోడ్ చేసుకుంటే. సో దాన్ని మీరు క్యాన్సిల్ చేయకండి. దాన్ని ఖచ్చితంగా ఇన్‌స్టాల్ చేసుకోండి. సో ఇంతే మామ. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. చాలా సింపుల్ ప్రాసెస్. మీరు ఎపిక్ గేమ్స్‌లో ఉంటే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇందులో సైన్ ఇన్ అయిన తర్వాత మీరు అన్‌రియల్ ఇంజిన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ట్విన్ మోషన్ కావాలంటే ఇక్కడికి వస్తే మీరు ట్విన్ మోషన్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇది కూడా ఫ్రీ సాఫ్ట్‌వేర్. సో ఇక్కడ మీకు డ్రాప్ డౌన్ లిస్ట్‌లో మీకు డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయన్నమాట. సో మీకు కావాల్సిన వెర్షన్ లైక్ ఎడ్యుకేషన్ వెర్షన్ అయితే కంప్లీట్‌లీ ఫ్రీ. ట్రయల్ వెర్షన్ కూడా ఫ్రీనే ఉంటది. అండ్ సో మీరు మీకు కావాల్సిన వెర్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే దీన్ని కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రియాలిటీ క్యాప్చర్ అని చెప్పాను కదా! సో ఇది కూడా ఒకటి ఉంటది. సో బట్ దీంట్లోకి అయితే నేను వెళ్ళాలనుకోవట్లేదు. సో మన టాపిక్ అన్‌రియల్ ఇంజిన్ కాబట్టి సో దాని గురించి చెప్తున్నా. సో అన్‌రియల్ ఇంజిన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో సాఫ్ట్‌వేర్ ఏంటి? అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా. అండ్ నేను నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన బేసిక్స్ అన్నీ కూడా చెప్తాను. సో అన్‌రియల్ ఇంజిన్ ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటది? సో అవన్నీ కూడా చెప్తాను. సో వన్స్ మీరు సాఫ్ట్‌వేర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు డైరెక్ట్‌గా లాంచ్ అన్‌రియల్ ఇంజిన్ అని కనిపిస్తుంది చూసారా? సో ఇక్కడ క్లిక్ చేస్తే చాలు మీకు అన్‌రియల్ ఇంజిన్ అనేది ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది. సో అది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంది. సో అన్‌రియల్ ఇంజిన్ అనేది కొంచెం హెవీ సాఫ్ట్‌వేర్ కాబట్టి మీకు ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో బట్ మీరు వెయిట్ చేయండి. సో ఒకసారి లాంచ్ క్లిక్ చేసిన తర్వాత మీరు మళ్ళీ క్లిక్ చేయకండి. ఎందుకంటే మీరు ఎన్ని సార్లు క్లిక్ చేస్తే అది అన్ని సార్లు ఓపెన్ అవుతుంది. సో ఆ మిస్టేక్ అయితే చేయకండి మామ. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత వెయిట్ చేయండి. మీరు ఇనీషియల్‌గా ఫస్ట్ టైమ్ ఓపెన్ చేసుకునేటప్పుడు, ఫస్ట్ టైమ్ ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేసేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ మీరు లేటర్ ఆన్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసేటప్పుడు అంత ఎక్కువ టైం అయితే తీసుకోదు ఓపెన్ అవ్వడానికి. సో వన్స్ మీరు అన్‌రియల్ ఇంజిన్ గనుక లాంచ్ చేస్తే మీకు ఫస్ట్ టైమ్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటది మామ ఇంటర్ఫేస్. సో ఇదొచ్చేసి అన్‌రియల్ ఇంజిన్ ప్రాజెక్ట్ బ్రౌజర్ అనమాట. సో ఇందులో మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటది. క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు అన్‌రియల్ ఇంజిన్ ఎడిటర్ ఓపెన్ అవుతది. సో అందులో మీరు ప్రాజెక్ట్స్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు గమనిస్తే డిఫరెంట్ ట్యాబ్స్ ఉన్నాయి. సో రీసెంట్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసినవన్నీ కూడా ఫస్ట్ మీకు కనిపిస్తాయి. కిందకెళ్తే గేమ్స్‌కి సంబంధించి ఒక సెపరేట్ సెక్షన్ ఉంటది. సో ఇందాక నేను చెప్పాను కదా! సో ఇంజిన్‌ని గేమ్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. సో గేమ్స్‌కి సంబంధించి డిఫరెంట్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ పర్సనా, థర్డ్ పర్సనా చాలా ఉంటాయన్నమాట. సో ఇక్కడ గేమ్స్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ట్యాబ్‌ని యూజ్ చేస్తారు. అండ్ ఫిల్మ్ మేకింగ్‌లో యూజ్ చేసేవాళ్ళు లైక్ ఫిల్మ్స్ గాని, వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు ఏంటంటే ఈ ట్యాబ్‌ని యూజ్ చేస్తారన్నమాట. దాని కింద ఉన్నదాన్ని. అండ్ ఆ తర్వాత ఆర్కిటెక్చర్‌కి సంబంధించిన వాళ్ళు ఈ దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ కింద ఇంకొకటి ఏంటంటే మీకు ప్రొడక్ట్ డిజైన్ చేసేవాళ్ళు లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్‌కి సంబంధించిన వాళ్ళు, ఆటోమొబైల్ కంపెనీస్ ఉంటాయి కదా! సో వాళ్ళు ఏదైనా వాళ్ళ ప్రాజెక్ట్స్ చేసుకోవాలనుకుంటే దీన్ని యూజ్ చేస్తారు. సో ఈ విధంగా డిఫరెంట్ కేటగరీస్‌లో డిఫరెంట్ పీపుల్ అయితే దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో మీ కేటగరీని బట్టి మీకు కావాల్సిన దాన్ని బట్టి మీరైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటదనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో సాఫ్ట్‌వేర్ మొత్తం కూడా. సో ఇక్కడ మీరు ఒకవేళ ఇప్పుడు కనుక మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గేమ్స్‌కి సంబంధించిన ట్యాబ్‌లోకెళ్ళి ఇక్కడ థర్డ్ పర్సన్ సెలెక్ట్ చేసుకొని నా ప్రాజెక్ట్‌కి ఒక లొకేషన్ అండ్ ఒక పేరు ఇచ్చాననుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా నా ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయ్యి అది ఓపెన్ అవుతుంది.
సో ఈ వీడియోకి ఇంతవరకే చేస్తున్నాము. సో మిగతా విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఆ వీడియోలో ఏంటంటే మీకు సాఫ్ట్వేర్కి సంబంధించిన బేసిక్స్ ఏంటి, ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ కనిపించేవి ఏమేమి ఉంటాయో వాటన్నిటి గురించి కూడా స్టెప్ బై స్టెప్ మీకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అండ్ మీరు వీడియో ఇంతవరకు కనుక చూస్తుంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా అన్నిల్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళంటే వాళ్ళకి షేర్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై. హాయ్ గైస్, హాయ్ ఆల్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి అన్రియల్ ఇంజన్కి సంబంధించిన సిరీస్లో సెకండ్ వీడియో. సో నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియో పెట్టాను అండ్ ఆ వీడియో పెట్టి 1 month అవుతుంది. సో సెకండ్ వీడియో అనేది కాస్త డిలే అయింది, బట్ ఇప్పటి నుంచి ఇంత డిలే అయితే అవ్వదు మామ. సో మాక్సిమం ఎవ్రీ వీక్ ఒక 2-3 వీడియోస్ అయితే వస్తాయి. అండ్ బ్లెండర్ సిరీస్ని కూడా కంటిన్యూ చేస్తాను. సో బ్లెండర్కి సంబంధించిన వీడియోస్ అండ్ అలాగే అన్రియల్ ఇంజన్కి సంబంధించిన వీడియోస్ అయితే ఇప్పటి నుంచి ప్యారల్గా వస్తాయి. సో ఈ వీడియోలో ఏంటంటే నేను లాస్ట్ టైం చేసిన అన్రియల్ ఇంజన్ వీడియోలో మీకు అన్రియల్ ఇంజన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అది దేనికి ఉపయోగపడుతుంది అండ్ దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేనైతే చూపించాను. సో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన బేసిక్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అన్రియల్ ఇంజన్కి సంబంధించిన బై డిఫాల్ట్ ఏ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుందో అది ఇదే మామ, ఇలానే ఉంటుంది. సో దీంట్లో నేను అసలు స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నవన్నీ ఏంటివి, అవి ఎలా ఉపయోగపడతాయని చెప్పి బేసిక్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ టాప్లో అన్ని సాఫ్ట్వేర్స్ లాగానే లైక్ ఒక ఫైల్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఈ ఫైల్లో కొన్ని ఉంటాయి. అండ్ వీటన్నిటి గురించి డీప్గా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఇప్పుడు మాత్రం బేసిక్స్ మాత్రమే చెప్తాను. సో ఇక్కడ ఫైల్లో ఏంటంటే మీరు లెవెల్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ లెవెల్స్ని ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు, కొత్త లెవెల్స్ క్రియేట్ చేయొచ్చు, చాలా ఉంటాయి. ఈ లెవెల్స్ ఏంటంటే బేసిక్గా అన్రియల్ ఇంజన్లో ఏంటంటే మనం లెవెల్స్ వైజ్ వర్క్ చేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రాజెక్ట్ మీరు ఓపెన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో మీరు ఒక లెవెల్లో వర్క్ చేసి ఒక సీన్ క్రియేట్ చేశారు. అండ్ మీరు ఇంకొక సీన్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు వేరే లెవెల్లో మీరు ఇంకొక సీన్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంకొక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఇంకొక ప్రాజెక్ట్ మీకు పని ఉండదు. ఒకే ప్రాజెక్ట్లోనే మీరు మల్టిపుల్ సీన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే లెవెల్స్ వల్ల ఇక్కడ మీకు కింద అసెట్ బ్రౌజర్ కనిపిస్తుంది, ఇక్కడ కంటెంట్ బ్రౌజర్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు అసెట్స్ అన్నీ ఉంటాయి, లైక్ క్యారెక్టర్స్ కానీ, ప్రోటోటైపింగ్, స్టార్టర్ కంటెంట్, థర్డ్ పర్సన్, ఇంకా చాలా ఉంటాయి యాక్చువల్గా. అంటే లైక్ మీకు పిక్సెల్ బ్రిడ్జ్ నుంచి కానీ లేదంటే బయట ఎపిక్ గేమ్స్ లాంచర్ నుంచి కానీ మీరు అసెట్స్ తీసుకొస్తే అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో మీరు కొత్త ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసే కొద్దీ కూడా మీ సిస్టంలో స్టోరేజ్ ఎక్కువ తీసుకుంటుంది. అండ్ ఆల్సో మీకు ప్రతి ప్రాజెక్ట్ కూడా మీరు యూస్ చేసే అసెట్స్ని బట్టి 10 GB, 20 GB, 30 GB స్టోరేజ్ తీసుకుంటుంది ఒక్కొక్క ప్రాజెక్ట్. సో మీరు ఇలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే మీకు అసెట్స్ అన్నీ కూడా ప్రతి ప్రాజెక్ట్లో కావాలి కాబట్టి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వల్ల మీకు స్టోరేజ్ ఇష్యూస్ చాలా వస్తాయి. అండ్ స్టోరేజ్ మీకు ఎంత ఉన్నా కూడా సరిపోదు, ఈవెన్ 1 TB కూడా సరిపోదు ఒక్కోసారి. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకే ప్రాజెక్ట్లో మీరు మల్టిపుల్ సీన్స్, మల్టిపుల్ లెవెల్స్ని యూస్ చేసి మల్టిపుల్ సీన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ లెవెల్స్ అనేవి చాలా ముఖ్యం. అన్రియల్ ఇంజన్లో మనం లెవెల్స్ వైజ్నే వర్క్ చేస్తాం. సో బై డిఫాల్ట్ అనేది మీకు ఈ లెవెల్లో ఏం కనిపించట్లేదు. అంటే ఇక్కడ మీకు బేసిక్ అన్నీ ఉన్నాయి, లైక్ ఒక డబ్బా ఉంది అంటే ఆ డబ్బాలో కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇది మమ్మల్ని లెవెల్స్ అయితే ఈ విధంగా అయితే ఉపయోగపడతాయి. అండ్ ఇక్కడ మీకు సేవ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఏమైనా అసెట్స్ ఇంపోర్ట్ చేసుకోవడం లేదా వేరే సాఫ్ట్వేర్స్ నుంచి ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవడం అవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు అండ్ కొత్త ప్రాజెక్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఎడిట్ మోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మీకు బేసిక్ థింగ్స్ ఉంటాయి, లైక్ కట్ అండ్ పేస్ట్ ఆప్షన్స్. అండ్ ఆల్సో ఇక్కడ ఈ ఎడిట్ మోడ్లో మనం ఎక్కువగా ఉపయోగించేది ఏంటంటే ప్లగిన్స్ అనమాట అండ్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ కూడా. సో ప్రాజెక్ట్కి సంబంధించిన డిఫాల్ట్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలన్నా లేదంటే ప్లగిన్స్ అని కొన్ని ఉంటాయి. సో మీరు రెండర్ చేయాలన్నా సో ఇంజన్లో చాలా వరకు మీకు ఉపయోగపడే విషయాలన్నీ కూడా ప్లగిన్స్లోనే ఉంటాయి. లైక్ మీరు టైంని సేవ్ చేసుకోవాలన్నా, కొంచెం వర్క్ ఫ్లో ఈజీ అవ్వాలన్నా సరే మీరు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లగిన్స్ని యూస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మూవీ అని చెప్పి సెర్చ్ చేస్తున్నా. సో ఇక్కడ మూవీ రెండర్కి అని చెప్పేసి ఇది ఒక ప్లగిన్ అనమాట. సో ఇది ఉంటేనే మనం రెండర్ చేసుకోవాలి. ఇక్కడ బై డిఫాల్ట్ అనేది ఇది ఎనేబుల్లో లేదు. సో మీరు ఏం చేసుకోవాలంటే ఈ మూవీ రెండర్కి అని కనిపిస్తుంది కదా, సో దీన్ని అండ్ దాని కింద మూవీ రెండర్కి అడిషనల్ రెండర్ ప్రాసెస్ ఉంది కదా, సో దీన్ని కూడా ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు ఎనేబుల్ చేసిన తర్వాత ఖచ్చితంగా అది రీస్టార్ట్ అడుగుతుంది మామ. సో మీరు రీస్టార్ట్ చేయాలి. సో బట్ నేనైతే ప్రస్తుతానికి అయితే చేయలేదు, ఎందుకంటే మీకు బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. సో ఈ ప్లగిన్ మీరు ఎనేబుల్ చేస్తేనే మీరు రెండర్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట, లేదంటే మీరు రెండర్ చేయడం కుదరదు. అండ్ పక్కన ఇక విండో అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఏంటంటే మీకు సినిమాటిక్స్కి సంబంధించిన లైక్ కొన్ని సీక్వెన్సర్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మీకు సీన్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని రెండర్ చేసుకోవడానికి మీరు సినిమాటిక్ షార్ట్స్ లైక్ కెమెరాని యానిమేట్ చేసి చేస్తారు కదా, సో వాటికి సంబంధించినట్టు అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఈ కంటెంట్ బ్రౌజర్ అనేది మీకు కింద కూడా ఉంటుంది అండ్ ఇక్కడ కూడా అదే ఉంది. అండ్ ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి, బట్ ఇందులో మనం ఇంకా ఎక్కువగా యూస్ చేసేది ఏంటంటే ఎన్విరాన్మెంట్ లైట్ మిక్సర్. వీటన్నిటి గురించి స్టెప్ బై స్టెప్ మీకు డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. బట్ మనం ఎక్కువగా ఏవి యూస్ చేస్తామో వాటి గురించి నేను ఈ వీడియోలో టచ్ చేస్తాను. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ లైట్ మిక్సర్ అని చూస్తారా, సో ఇది మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే కొత్త లెవెల్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ లెవెల్స్లో మనం లైక్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూస్తారా, సో ఇట్లా స్కై క్రియేట్ చేసుకోవాలన్నా, ఎన్విరాన్మెంట్ లైట్ క్రియేట్ చేయాలన్నా, అండ్ ఫాగ్ క్రియేట్ చేయాలన్నా, వాల్యూమెట్రిక్ ఫాగ్ అని ఇలా చాలా ఉంటాయి. సో వాటి అన్నింటినీ కూడా మనం ఇక్కడి నుంచే క్రియేట్ చేస్తాం ఎన్విరాన్మెంట్ లైట్ మిక్సర్లో. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఏదైనా ఒక వర్క్ చేసి దాంట్లో నేను మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏదైనా ఒక సీన్ క్రియేట్ చేసి. అండ్ ఇక్కడ టూల్స్లోకి వెళ్తే ఇక్కడ ఇలాంటివి చాలా ఉంటాయి మళ్ళీ, లైక్ టూల్స్లో కొన్ని ఉంటాయి, లైక్ మీరు సీన్ క్రియేట్ చేసేటప్పుడు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. బట్ వీటన్నిటిని మీరు డిఫాల్ట్గా యూస్ చేయడం కంటే కూడా వీటన్నిటికి షార్ట్ కట్స్ పెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ బిల్డర్లోకి వెళ్తే ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి, లైక్ జామెట్రీకి సంబంధించినవి, పాత్స్కి సంబంధించినవి చాలా ఉంటాయి. అండ్ మిగతా కూడా అంతే మామ. సో బట్ మనం ఇక్కడ ఈ టాప్ ప్యానల్స్లో ఎక్కువగా యూస్ చేసేది ఏంటంటే ఫైల్, ఎడిట్ అండ్ విండో, ఈ మూడే ఎక్కువగా యూస్ చేస్తాం. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, సో ఇక్కడ అన్రియల్ ఇంజన్ యూక్ కింద ఉంది చూసారా, సో ఇదనే సేవ్ ఆప్షన్ అనమాట. సో మీరు కంట్రోల్ ఎస్ ప్రెస్ చేసినా సేవ్ అవుతుంది, లేదా ఇక్కడ దీన్ని ప్రెస్ చేసినా కూడా సేవ్ అవుతుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్రియల్ ఇంజన్ అనేది సాఫ్ట్వేర్ అనేది అనుకోకుండా క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మీరు సీన్ క్రియేట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సింపుల్ సీన్స్ అయితే మాక్సిమం క్రాష్ అవ్వదు,
అండ్ మీ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ లోగా ఉండి అండ్ మీరు కొంచెం ఏదైనా మిడ్ రేంజ్ కానీ లేదంటే కొంచెం పెద్ద సీన్ క్రియేట్ చేసేటప్పుడు ఎప్పటికప్పుడు మీరు సేవ్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ మీకు ఆల్ సేవ్డ్ అనేది చూసారా, సో రైట్ సైడ్ బాటంలో. సో ఇక్కడ క్లిక్ చేసి మీరు మొత్తం సీన్లో క్రియేట్ చేసిన ప్రతి ఒక్క థింగ్ని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు, లేదా కంట్రోల్ ప్రెస్ చేసినా కూడా సరిపోతుంది. సో మీరు ప్రతి 5 మినిట్స్కి ఒకసారి ఖచ్చితంగా సేవ్ చేసుకుంటూ ఉండండి, సో దట్ అప్పుడే మీ వర్క్ అనేది మీకు సేవ్ అవుతుంది. పొరపాటున మీరు చేసేటప్పుడు మధ్యలో క్రాష్ అయిందంటే మీ వర్క్ ఏం సేవ్ అవ్వదు, మీరు మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ పర్స్పెక్టివ్ అని చూసారా, సో ఇక్కడ పర్స్పెక్టివ్ ఏంటంటే మనం వ్యూకి సంబంధించిన పర్స్పెక్టివ్ అనమాట. రైట్ నో మనం పర్స్పెక్టివ్ వ్యూలో ఉన్నాం, బట్ మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. లైక్ టాప్ వ్యూ కానీ, బాటమ్ వ్యూ కానీ, లెఫ్ట్ వ్యూ, రైట్ వ్యూలో చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సినిమాటిక్ వ్యూ పోర్ట్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా వస్తుంది, అది ఇక్కడ బై డిఫాల్ట్ ఇక్కడ ఏంటంటే సీన్లో మనకి కెమెరా లేదు. ఒకవేళ మనం కెమెరా క్రియేట్ చేసుకుంటే ఇక్కడ పర్స్పెక్టివ్లో మీకు కెమెరా వ్యూ అని ఇంకొక ఆప్షన్ వస్తుంది. సో కెమెరాలో ఏం కనిపిస్తుందో మనకి ఇక్కడ స్క్రీన్ మీద కూడా అదే కనిపిస్తుంది. అట్లా కెమెరా వ్యూ మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ లేట్ అని కొన్ని ఉంటాయి, లైక్ ఇందులో కూడా అవి మేము ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. బట్ దానికంటే ముందు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో మెయిన్ థింగ్స్ ఇక్కడ 2 గుర్తుపెట్టుకోండి. ఒకటి ఇంజన్ స్కేలబిలిటీ. మీరు ఏ సీన్ క్రియేట్ చేస్తున్నా కూడా సీన్స్ క్రియేట్ చేసేటప్పుడు మీ స్కేలబిలిటీని హైలో పెట్టుకోండి. బై డిఫాల్ట్ మాక్సిమం హైలో ఉంటుంది, బట్ కొంతమంది ఏంటంటే యూట్యూబర్స్ చాలామంది సినిమాటిక్ మోడ్లో పెట్టుకొని చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళ సిస్టమ్స్ అనేవి కొంచెం హై ఎండ్ ఉంటాయి. ఇక్కడ సినిమాటిక్ ఏంటంటే మీరు క్రియేట్ చేసే సీన్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు హైయెస్ట్ క్వాలిటీలో చూపిస్తుంది. మీకు రెండర్ చేసుకునేటప్పుడు హైయెస్ట్ క్వాలిటీ అవసరం, ఓకే. కానీ సీన్ క్రియేట్ చేసేటప్పుడు మీరు అంత హై క్వాలిటీలో కనుక మీరు పెట్టుకుంటే మీరు అసలు ఇట్లా స్క్రీన్ మూవ్ చేసేటప్పుడు చాలా ల్యాగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎఫ్పిఎస్ అనేది అస్సలు రాదు. ఎఫ్పిఎస్ మీకు అట్లీస్ట్ ఒక 30 ఎఫ్పిఎస్ 40 ఎఫ్పిఎస్ ఉండాలంటే స్కేలబిలిటీ మాత్రం హైలో పెట్టుకోండి. అట్లనే మీరు లో కానీ మీడియం కానీ అస్సలు పెట్టుకోవద్దు, ఎందుకంటే లోలో కానీ మీడియంలో కానీ మీకు సన్లైట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సన్లైట్ అనేది మీకు సరిగ్గా ఉండదు, అండ్ టెక్స్చర్స్ కూడా సరిగ్గా కనపడవు. సో బేసిక్ మినిమం స్కేలబిలిటీ వచ్చేసి హైలో పెట్టుకోండి. ఎపిక్ కానీ సినిమాటిక్ కానీ పెట్టుకోవద్దు. మీరు రెండర్ చేసేటప్పుడు మాత్రం సినిమాటిక్ స్కేలబిలిటీని మీరు రెండర్ చేసుకోవచ్చు, బట్ బై డిఫాల్ట్ మీరు వ్యూ పోర్ట్ని మాత్రం సినిమాటిక్ స్కేలబిలిటీలో పెట్టకుండా హైలో పెట్టుకోండి. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి చూసారా, లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అండ్ ఎఫ్పిఎస్ మీకు ఇంకా బెటర్ ఉండాలన్నా అండ్ ల్యాగ్స్ తక్కువ అవ్వాలంటే ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఇక్కడ రియల్ టైమ్ క్యాప్చర్ అని చూసారా, సో ఇక్కడ రియల్ టైమ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇది ఏ విధంగా వర్క్ అవుతుందంటే ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ పైన ఇక్కడ ఆకాశంలో క్లౌడ్స్ ఉన్నాయి చూసారా. సో మనకు ఆకాశంలో ఏంటంటే క్లౌడ్స్ ఎప్పుడు కూడా కొంచెం స్లైట్ మూమెంట్లో ఉంటాయి, అంటే క్లౌడ్స్ అనేవి ఎప్పుడు కదులుతుంటాయి, స్టేబుల్గా ఉండవు. సో ఇక్కడ మీకు ఈ క్లౌడ్స్ చూసి మీరు కనుక ఒకసారి డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే క్లౌడ్స్ అనేది స్లైట్ మూమెంట్ ఉంటుంది. అంటే మనకి బయట నిజమైన క్లౌడ్స్ ఉన్నంత ఎక్కువ మూమెంట్ ఉండదు, బట్ కొంచెం స్లైట్ మూమెంట్ అయితే ఉంటుంది. అది ఎప్పుడు అంటే ఇక్కడ రియల్ టైంని మనం ఆన్ చేసుకున్నప్పుడు. సో మనం రెండర్ చేసేటప్పుడు కానీ మన స్కేలబిలిటీకి సంబంధించి కానీ ఏదైతే ఉందో ఇక్కడ రియల్ టైం ఆన్ చేసుకున్నప్పుడు మనకి సీన్లో ఉన్న థింగ్స్ అన్నీ కూడా లైక్ స్కై కానీ, విండ్ కానీ, గాలి కానీ, ఇవన్నీ కూడా కొంచెం రియలిజంకి దగ్గరగా ఉంటాయి అనమాట. అంటే బయట మనకి రియలిస్టిక్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా వాటి యొక్క మూమెంట్ అనేది ఉంటుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోని రెండర్ చేస్తున్నారు అనుకోండి, అందులో మీరు స్కైని ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ స్కైని క్రియేట్ చేసి పెట్టుకొని ఇక్కడ రియల్ టైం కనుక మీరు ఆన్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీ వీడియోలో క్లౌడ్స్ అనేవి కొంచెం మూవ్ అవుతూ కనిపిస్తాయి. మీకు మరీ ఎక్కువగా ఉండదు, బట్ కొంచెం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది రియల్ టైం క్యాప్చర్ అనమాట. బట్ మీకు బై డిఫాల్ట్ సీన్ క్రియేట్ చేసేటప్పుడు ఈ క్లౌడ్ మూమెంట్స్తో అసలు మీకు అనవసరం. సో నన్ను అడిగితే మీరు బై డిఫాల్ట్ సీన్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రం ఈ రియల్ టైంని ఆఫ్ చేసి పెట్టుకోండి, సో దట్ ఈ క్లౌడ్స్ అనేవి అసలు మూవ్ అవ్వవు, స్టేబుల్గా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మీకు ఇంకా ఎఫ్పిఎస్ కొంచెం బెటర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే మీరు రియల్ టైం ఎంత ఆన్ చేస్తే మీకు అంత రిసోర్సెస్ అవసరం అనమాట. అంటే మీకు ఎక్కువ ర్యామ్ యూటిలైజ్ చేస్తుంది, అంటే ఎక్కువ జీపీని కూడా యూటిలైజ్ చేస్తుంది. సిపియూ మీద ప్రెషర్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ప్రెషర్ని మీరు తగ్గించి కొంచెం ఎఫ్పిఎస్ బాగా రావాలంటే మాత్రం ఇట్లాంటి రియల్ టైం క్యాప్చర్స్ని కానీ లేదంటే స్కేలబిలిటీని కానీ ఆఫ్ చేసి పెట్టుకోండి. బట్ మీరు చిన్న చిన్న సీన్స్ క్రియేట్ చేసేటప్పుడు అయితే రియల్ టైంని ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, అది మీ ఇష్టం. అండ్ ఇక్కడ షో ఎఫ్పిఎస్ అని కనిపిస్తుంది చూస్తారా. సో షో ఎఫ్పిఎస్ కనుక మీరు ఆన్ చేస్తే మీకు ఎఫ్పిఎస్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు గమనించవచ్చు, ఇప్పుడు రైట్ నో నాకు 60 ఎఫ్పిఎస్ వస్తుంది. బట్ ఏదైనా మీరు సీన్ క్రియేట్ చేసి మీరు మంచి అసెట్స్ కానీ మెటీరియల్స్ కానీ యూస్ చేసినప్పుడు ఈ ఎఫ్పిఎస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ గుర్తుపెట్టుకోండి, మినిమం 30 ఎఫ్పిఎస్ లేదా 20 కంటే తగ్గితే మాత్రం మీకు చాలా ల్యాగ్ అవుతుంది. మినిమం 20-30 ఎఫ్పిఎస్ ఉంటే బెటర్. ఈ ఎఫ్పిఎస్ అనేవి రెడ్ నెంబర్లోకి వెళ్ళకూడదు, గ్రీన్ నెంబర్లోనే ఉండాలి. ఒకసారి రెడ్ నెంబర్కి వెళ్ళొచ్చు, ఎందుకంటే మీ సీన్ని బట్టి ఉంటుంది అది, బట్ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఒక డీసెంట్ ఎఫ్పిఎస్ రావాలంటే మాత్రం స్కేలబిలిటీని హైలో పెట్టుకోండి. అండ్ రియల్ టైం మోస్ట్ ఆఫ్ ది టైంలో మనం ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఒకవేళ మీరు పెద్ద సీన్స్ క్రియేట్ చేసే పడితే ఆఫ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు సెలెక్షన్ మోడ్ అని ఒకటి కనిపిస్తుంది చూసారా. సో ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అనమాట. సో అంటే మన బ్రౌజర్లో ఇక్కడ కంటెంట్ బ్రౌజర్లో ఇక్కడ చాలా ఉంటాయి కదా. సో ఇక్కడ ఒకసారి ఏంటంటే చాలా అసెట్స్ ఉంటాయి, అందులో మీరు వెతుక్కోవడం కుదరదు అనమాట. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సింపుల్గా వచ్చి సెర్చ్ చేయొచ్చు అనమాట. సో మీకు ఏం అసెట్ కావాలని చెప్పి దాన్ని మీరు సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ డైరెక్ట్ వస్తుంది. సో దానికి అది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఇక్కడ పక్కన సెలెక్షన్ మోడ్ అని చూస్తారు. సో బై డిఫాల్ట్ ఎప్పుడైనా సరే ఇంజన్ సెలెక్షన్ మోడ్లోనే ఉంటుంది. బట్ ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ ల్యాండ్స్కేప్ క్రియేట్ చేయడానికి కానీ, లేదా ఫాలియేజ్ అంటే మీకు గడ్డి గ్రాస్ లాంటివి పెట్టడానికి కానీ, గ్రాస్ కానీ, ఫ్లవర్ ప్లాంట్స్ కానీ, రాక్స్ కానీ, ఇలాంటివి అన్నిటి కూడా ఫాలియేజ్ మోడ్ ఉపయోగపడుతుంది. ఈవెన్ మీరు గ్రౌండ్కి టెక్స్చర్ ఇవ్వాలన్నా కూడా ఇదే ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా మోడలింగ్ కూడా చేయొచ్చు మీరు సాఫ్ట్వేర్లో, బట్ అంత ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అండ్ యానిమేషన్కి సంబంధించి ఇంకొకటి ఉంటుంది ఆప్షన్. బట్ ఎక్కువగా యూస్ చేసేది ఏంటంటే సెలెక్షన్ మోడ్ అండ్ ల్యాండ్స్కేప్ అండ్ ఫాలియేజ్, ఈ 3 ఎక్కువగా యూస్ చేస్తాం. యానిమేషన్స్ ఎక్కువగా చేసేవాళ్ళు లేదంటే గేమ్స్ డిజైన్ చేసే వాళ్ళు ఎక్కువగా యానిమేషన్ కూడా యూస్ చేసుకుంటారు.
ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు ఒక ల్యాండ్స్కేప్ మోడ్లోకి వెళ్తున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బై డిఫాల్ట్ ఒక ల్యాండ్స్కేప్ అయితే ఇది చూపిస్తుంది నాకు. అండ్ ఆ ల్యాండ్స్కేప్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కూడా మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్యానల్లో కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించిన లొకేషన్, స్కేల్ ఎంత ఉంది, రొటేషన్, అండ్ దాని యొక్క సైజ్ ఎంత ఉంది, అండ్ ఇక్కడ దానికి సంబంధించిన కోఆర్డినేట్స్ కానీ రెజల్యూషన్ కానీ మొత్తం అంతా కూడా ఇక్కడ చూపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం ఎలాంటి సీన్స్ క్రియేట్ చేస్తున్నా సరే ల్యాండ్స్కేప్ అని మనం డైరెక్ట్ ఇక్కడ జస్ట్ అంటే ల్యాండ్స్కేప్ మోడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మేనేజ్లోకి వచ్చి జస్ట్ దీన్ని క్రియేట్ చేస్తే చాలు, మీకు ఒక డీసెంట్ ఒక హ్యూజ్ ల్యాండ్స్కేప్ క్రియేట్ అవుతుంది. అండ్ దాని మీద మీరు ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అండ్ మీకు షేడర్స్ కంపైల్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏదైనా చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ల్యాండ్స్కేప్ క్రియేట్ కొడుతున్నా, ఇందాక నాకు ఇక్కడ మీరు గమనించారో లేదు, ఇక్కడ రైట్ సైడ్ బాటంలో కంపైలింగ్ షేడర్స్ అని పడుతుంది. ఒకసారి మీరు చూడకపోతే ఒకసారి కొంచెం 10 సెకండ్స్ బ్యాక్ వెళ్ళి చూడండి. సో షేడర్స్ కంపైల్ అయ్యేటప్పుడు మీరు సిస్టమ్ని మూవ్ చేయదు, అంటే మీరు వ్యూ పోర్ట్ని మూవ్ చేయకండి. ఎందుకంటే షేడర్స్ కంపైల్ అయ్యేటప్పుడు సిస్టమ్ చాలా ల్యాగ్ అవుతుంది. సో ఆ టైంలో కనుక మీరు ఏం చేయకుండా కాసేపు కదిలించకుండా అలానే ఉంటే మీరు వర్క్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. షేడర్స్ ఎప్పుడెప్పుడు కంపైల్ అవుతాయంటే మీరు సీన్లో కొత్త యాసెట్స్ని తీసుకొచ్చిన, ఇట్లా ల్యాండ్స్కేప్స్ క్రియేట్ చేసిన, లేదంటే కొత్త టెక్స్చర్స్ని కానీ ఆబ్జెక్ట్స్ని తీసుకొచ్చినప్పుడు ఇక్కడ మీకు షేడర్స్ కంపైల్ అవ్వాల్సి ఉంటుంది. సో షేడర్స్ కంపైల్ అయిన తర్వాత మీరు ఎప్పుడు కూడా వెయిట్ చేయండి. అవి కంపైల్ అయ్యేటప్పుడు మీరు వేరే పనులు ఏం చేయకండి. ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు ల్యాండ్స్కేప్ అయితే క్రియేట్ అయింది, బట్ దీనికి మెటీరియల్ ఏం లేదు. మెటీరియల్ మనం ఇస్తే సో దట్ ఆ మెటీరియల్ని బట్టి అది వాటరా, సాయిలా, ల్యాండా, మౌంటైన్సా, స్నో, ఇట్లా దాన్ని బట్టి అది ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు స్కల్ప్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో స్కల్ప్ట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చేసి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మౌంటైన్స్ కానీ కొంచెం ల్యాండ్స్కేప్స్, అన్ఈవెన్ ల్యాండ్స్కేప్స్ని క్రియేట్ చేయడానికి ఈ విధంగా అయితే ఉపయోగపడుతుంది. అండ్ ఏరియాస్ కూడా చేయొచ్చు మీరు దీన్ని చేసిన దాన్ని. ఇక్కడ చాలా ఉంటాయి లైక్ స్మూత్, ఫ్లాట్ అండ్ ర్యాంప్. ఇవన్నీ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెయింట్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఈ పెయింట్లో ఏంటంటే మనం మెటీరియల్స్ అప్లై చేయడానికి, అండ్ మెటీరియల్స్ని మనం పెయింట్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు బ్రష్ని ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అక్కడ మీకు ఒక మెటీరియల్ పెయింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రీన్ గ్రాస్ యూస్ చేశారనుకోండి, ఇక్కడ మీరు పెయింట్ చేస్తే అక్కడ మీరు ఎక్కడైతే పెయింట్ చేస్తారో అక్కడ గ్రీన్ గ్రాస్ అనేది అప్లై అవుతుంది. అండ్ వేరే చోట వేరే మెటీరియల్ అప్లై చేయొచ్చు. సో ఇట్లా ఒకటే ల్యాండ్స్కేప్లో మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ని మీరు అప్లై చేయొచ్చు ఇక్కడ ఈ ఆప్షన్స్లోకి వచ్చి. అండ్ అదే అనమాట బేసిక్గా ల్యాండ్స్కేప్కి సంబంధించింది అయితే. అండ్ ఇంకా ఫాలేజ్ అని చెప్పి ఇంకోటి ఉంటుందని చెప్పాను కదా. ఈ ఫాలేజ్లో ఏంటంటే మీరు గ్రాస్ కానీ లేదంటే ఫ్లవర్ ప్లాంట్స్ కానీ అలాంటివి ఏమైనా సరే ఇక్కడ కంటెంట్ బ్రౌజర్లో ఫస్ట్ మీకు తీసుకొని రావాలన్నమాట. సో కంటెంట్ బ్రౌజర్లో ఉన్న అసెట్స్ని ఇక్కడ మీకు డ్రాప్ ఫాలేజ్ హియర్ అని చూసారా. సో ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ మీరు వాటిని పెయింట్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇందాక అక్కడ ఎలాగైతే పెయింట్ చేస్తారో సో ఇక్కడ కూడా అదే విధంగా పెయింట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ బ్రషెస్ అనేది చూసుకోవాలి, ఎందుకంటే బ్రషెస్ చాలా తక్కువ ఉంది నాకు ప్రెసెంట్. అండ్ దానికి ఇక్కడ నాకు బ్రష్ చూపించదు, ఎందుకంటే నాకు ఇక్కడ కాలేజ్లో అసలు ఏం లేవు, ఏ ప్లాన్స్ కానీ ఏం లేవు. సో అందుకని చెప్పి ఇక్కడ బ్రష్ చూపించట్లేదు. లేదంటే ఇక్కడ మీకు సేమ్ ఇందాక ఎలాగైతే వచ్చిందో ల్యాండ్స్కేప్ మోడ్లో ఇక్కడ కూడా అలానే ఒక బ్రష్ వస్తుంది అనమాట. సో మీరు పెయింట్ చేయొచ్చు. వాటికి సంబంధించిన పెయింట్ డెన్సిటీ కానీ అన్ని ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో వీటన్నిటి గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అండ్ ఇప్పటివరకు కనుక మీరు ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి మామ. ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఈ విధంగా అనిపిస్తుంది, అన్నీ అర్థమవుతున్నాయో లేదో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు ఏమైనా నన్ను పర్సనల్గా డౌట్స్ అడగాలనుకున్నా, లైక్ మీరు చేసేటప్పుడు మీకు ఏమైనా కొన్ని ఇబ్బందులు రావచ్చు, ఇక్కడ స్టక్ అయిపోవచ్చు, ఛాన్సెస్ ఉంటాయి కదా. సో మీరు ఏమైనా అడగాలనుకుంటే ఇద్దరు కామెంట్ చేయండి, లేదంటే నా ఇన్స్టా పేజ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దట్ మీరు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయొచ్చు డైరెక్ట్గా. నేను ఖచ్చితంగా మీకు అందరికీ కూడా రిప్లై ఇస్తాను. అంటే నాకు తెలిసిన సొల్యూషన్స్ అని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్న సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ, లేదా బ్లెండర్, అంటే ఇలా చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, స్కెచ్ అవ్వచ్చు, ఇన్స్కెప్ కావచ్చు, లేదా ఈవెన్ ఫోటోషాప్ అయినా సరే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సరే ఖచ్చితంగా నాకు ఇన్స్టాలో డిఎం చేయండి. ఇన్స్టాలో ఫాలో అవుతుండండి, ఎందుకంటే నేను ఏమైనా రీసెంట్ నేను ఏమైనా వర్క్స్ చేస్తుంటాను కదా. సో వాటి కూడా ఎక్కువ ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను, యూట్యూబ్లో తక్కువ. యూట్యూబ్లో కూడా ఫ్యూచర్లో అప్లోడ్ అయిన ట్రై చేస్తాను. అండ్ ఇంకా మీరు ఇంకా మిగతా చూసుకుంటే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, క్విక్లీ యాడ్ టు ప్రాజెక్ట్ అని. సో ఇక్కడ ఏంటంటే మీరు అదర్ సాఫ్ట్వేర్స్ నుంచి ఇంపోర్ట్ చేయడానికి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ మీకు కొన్ని బేసిక్ లైట్స్, షేప్స్ అండ్ సినిమాటిక్లోకి వెళ్తే ఇక్కడ మీకు కెమెరాని ఇక్కడ నుంచి మీరు తీసుకురావచ్చు. సో ఇక్కడ సినీ కెమెరా యాక్టర్ అని చూస్తారా. సో ఇదే అనమాట మన కెమెరా. అండ్ కిందకి వెళ్తే కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు, వాల్యూమ్స్ కానీ, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనకి. అండ్ ఈ ఆప్షన్ అయితే ఇది బ్లూ ప్రింట్ క్లాస్ అనమాట. సో ఇది చాలా పెద్ద టాపిక్, దీని గురించి నేను మీకు తర్వాత చెప్తాను ఎప్పుడన్నా. అండ్ ఇక్కడ లెవెల్ సీక్వెన్స్ అని చూస్తారా. సో మనం ఏదైనా సీన్ క్రియేట్ చేసిన తర్వాత కెమెరాని యానిమేట్ చేయాలన్నా, ఒక సినిమాటిక్ షాట్ ఏదైనా రెండర్ చేయాలన్నా సరే ఖచ్చితంగా ఒక లెవెల్ సీక్వెన్స్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఆ లెవెల్ సీక్వెన్స్ అంటే ఎలా ఉంటుందంటే మీకు చూపిస్తాను అన్నమాట ఒకసారి చేసి. సో ఆ లెవెల్ సీక్వెన్స్కి ఫస్ట్ పేరు ఇవ్వాలి. నేనైతే జస్ట్ లెవెల్ సీక్వెన్స్ 1 అని పేరు పెట్టి సేవ్ చేస్తున్నా. అండ్ అది సేవ్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు కింద సీక్వెన్సర్ ఓపెన్ అయింది. సో ఇక్కడ ఏంటంటే మీకు మొత్తం ఫ్రేమ్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ కెమెరా లేదు బై డిఫాల్ట్. ఒక నిమిషం ఉంటే నేను కెమెరా క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ నేను సినీ కెమెరా యాక్టర్ క్రియేట్ చేస్తాను కదా. ఇప్పుడు నా కెమెరా అనేది కరెక్ట్ ఇక్కడ ఉంది. అండ్ ఆ కెమెరాలో ఏం కనిపిస్తుంది, కెమెరాలో ఏముంది అనేది ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది. ఇందాక నేను మీకు చెప్పాను కదా, పర్స్పెక్టివ్లోకి వెళ్తే ఇక్కడ సినిమాటిక్ వ్యూ పోర్ట్ అని చూసారా. సో దానికంటే పైన ఇక్కడ మీకు సినీ కెమెరా యాక్టర్ అని ఉంది. సో దాన్ని మీరు ప్రెస్ చేస్తే కెమెరాలో ఏం కనిపిస్తుందో మీకు స్క్రీన్లో అదే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు నా కెమెరా నేను మూవ్ చేస్తున్నా. సో ఈ విధంగా ఇది కనిపిస్తుంది. అండ్ నేను బేసిక్ నావిగేషన్ కమాండ్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోయినా కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా. మీరు మిడిల్ మౌస్ బటన్ యూస్ చేసి స్క్రోల్ చేస్తే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు. అండ్ రైట్ మౌస్ యూస్ చేసి మీరు రొటేట్ చేయొచ్చు వ్యూ పోర్ట్లో. అండ్ లెఫ్ట్ మౌస్ యూస్ చేసి కూడా మీరు రొటేట్ చేయొచ్చు. బట్ రెండు రొటేషన్స్కి కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు లెఫ్ట్ క్లిక్ యూస్ చేసినప్పుడు మీకు మూవ్మెంట్ ఉంటుంది అనమాట. అంటే మీ కెమెరా అనేది రొటేట్ అవడంతో పాటు మూవ్ అవుతుంటుంది అటు ఇటు. బట్ రైట్ క్లిక్ అప్పుడు మాత్రం ఓన్లీ ఒకే పొజిషన్లో ఉండి రొటేట్ అవుతుంది. అండ్ షిఫ్ట్ పట్టుకుంటే మీకు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. షిఫ్ట్ పట్టుకున్నా పట్టుకోకపోయినా మీకు అంత డిఫరెన్స్ అయితే ఉండదు. అండ్ ఆల్సో గేమ్స్ యూస్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది, డబ్ల్యూ కానీ ఈ కానీ
లేదంటే ఎస్ఏడబ్ల్యూ ఇవి యూస్ చేస్తారు కదా కీస్ ఏవైతే ఉంటాయో, మీరు ఏదైతే మౌస్లో లెఫ్ట్ క్లిక్ కానీ రైట్ క్లిక్ కానీ చేసి డబ్ల్యూ ప్రెస్ చేస్తే ఫ్రంట్ వెళ్తారు, ఎస్ ప్రెస్ చేస్తే బ్యాక్ వస్తారు, ఏ ప్రెస్ చేస్తే సైడ్ వెళ్తారు, డి ప్రెస్ చేస్తే ఇంకో సైడ్ వెళ్తారు, అండ్ క్యూ ప్రెస్ చేస్తే డౌన్ వెళ్తారు, ఈ ప్రెస్ చేస్తే పైకి వస్తారు. సో మొత్తం 6 కీస్ ఉన్నాయి, డబ్ల్యూఏఎస్డి, దాంతోపాటు క్యూ అండ్ ఈ. సో ఈ ఏదైనా సరే లెఫ్ట్ క్లిక్ కానీ రైట్ క్లిక్ కానీ చేసిన తర్వాత మీరు ఈ బటన్స్ ప్రెస్ చేస్తే దాన్ని బట్టి మీరు నావిగేట్ అవ్వచ్చు అనమాట. ఇది చాలా ఈజీ, చాలా బెస్ట్ నన్ను అడిగితే, ఎందుకంటే ఈజీగా నావిగేట్ అవ్వచ్చు, మనం అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. అండ్ ఈ నావిగేషన్ స్పీడ్, కెమెరా స్పీడ్ మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా రైట్ సైడ్ టాప్లో కెమెరా స్పీడ్ అని చెప్పి. సో దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు కెమెరా స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఇది మీకు 1లో ఉండొచ్చు, లేదా 0.2 అలా ఉండొచ్చు, 0.12 అలా. బట్ మీరు 3.6 పెట్టుకోండి, అది చాలా. ఎందుకంటే నన్ను అడిగితే నేను యూస్ చేసిన దాన్ని బట్టి నాకు ఆ స్పీడ్ బాగా అనిపించింది. అంతకుమించి ఎక్కువ పెట్టుకోవచ్చు మీరు, బట్ మీకు అది కొంచెం ఒకసారి ఎక్కువ అనిపించవచ్చు. బట్ ఈ స్పీడ్ అనేది మీకు బెటర్గా ఉంటుంది అన్నిటికంటే. అండ్ ఇక్కడ ఈ సీక్వెన్సర్ గురించి మాట్లాడితే నేను కెమెరాని యాడ్ చేశాను కదా, అండ్ ఇక్కడ మీరు ఇక్కడ రైట్ సైడ్ అవుట్లైనర్ ప్యానల్ ఒకటి ఉంటుంది అనమాట. అంటే సీన్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే వాటికి సంబంధించిన ఒక పేరు ఉంటుంది, అండ్ వాటికి సంబంధించి ఇక్కడ ఉంటాయన్నమాట మొత్తం అన్ని కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కెమెరా అని చెప్పి సెర్చ్ చేస్తున్నా. ఇక్కడ సినీ కెమెరా యాక్టర్ అని చూసారా. సో దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ సినీ కెమెరా యాక్టర్ అనేది సీక్వెన్సర్లో యాడ్ అయిపోయింది. లేదంటే ఒకసారి నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చూపిస్తానండి. బట్ యాక్చువల్లీ ఇక్కడ ఉంది కాబట్టి డ్రాగ్ అండ్ డ్రాప్ అవ్వదు. బట్ మీకు లేదంటే ఇక్కడ మీరు ఒకవేళ ఇక్కడ సీక్వెన్సర్లో లేకపోతే ఇక్కడ నుంచి సినీ కెమెరా యాక్టర్ని డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయొచ్చు. సో అదేనమాట. సో సినీ కెమెరా యాక్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు దాన్ని ఏమంటారు, కెమెరాని యానిమేట్ చేసి మీరు సీన్స్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సినీ కెమెరా యాక్టర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫ్రేమ్ 1లో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని సెట్ చేస్తున్నా. సో నేను ఎక్కువగా లీనియర్ కీ ఫ్రేమ్స్ని యూస్ చేస్తాను. ఇక్కడ లీనియర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ కీ ఫ్రేమ్ టైప్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడ నేను బై డిఫాల్ట్ ఉన్న కీ ఫ్రేమ్ని డిలీట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ట్రాన్స్ఫార్మ్లో ఇక్కడ ప్లస్ సింబల్ అని చూస్తాను. సో ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే అక్కడ ఒక కీ ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత నేను కెమెరాని ఇలా కొంచెం ముందుకు తీసుకెళ్తున్నా. సారీ ఒక్క నిమిషం, మనం ఫస్ట్ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 75th ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి నేను కెమెరాని ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ఇంకోసారి ప్లస్ సింబల్ క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు గమనిస్తే నాకు కెమెరా అనేది యానిమేట్ అయింది. అంటే ఇక్కడే ఉన్న కెమెరా, ఒక నిమిషం నేను ప్లే చేసి చూపిస్తాను. సో ఇక్కడికి ఈ విధంగా అయితే కెమెరా అయితే మూవ్మెంట్ అయితే వచ్చిందనమాట. సో నేను బై డిఫాల్ట్ జస్ట్ ఒక 75 ఫ్రేమ్స్ మధ్యలో కెమెరా అయితే మూవ్మెంట్ అయితే అడ్జస్ట్ చేశాను. ఇక్కడ మీకు చాలా ఉంటాయి, లైక్ దీని గురించి ఇంకా డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాను. సో ఇది బేసిక్ మీకు చెప్తే కొంతమందికి అర్థం కాకపోవచ్చు, లైక్ విజువల్గా ఇట్లా చూపిస్తేనే మీకు అర్థమవుతున్న ఉద్దేశంతో నేను కొంచెం ఇంకా డీటెయిల్గానే చెప్తున్నా. బట్ ఇనిషియల్గా చూసినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వీటన్నిటిలో ఏం చేయాలని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏం ప్రాబ్లం లేదు, మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. నేను ప్రతి ఒక్కటి కూడా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. జస్ట్ ఒకవేళ అర్థం కాకపోతే ట్యూటోరియల్ మళ్ళీ చూడండి, అండ్ కొంచెం ఓపికతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, అంతే సింపుల్. ఇక్కడ కనిపిస్తుంది చూసారా మూవీ రెండర్ క్యూ అనేది. సో దీన్ని యూస్ చేసి మనం రెండర్ చేసాం అనమాట. ఇక్కడ మీకు ఒకటే ఆప్షన్ ఉంటుంది, మూవీ సీన్ క్యాప్చర్ లెగసీ అని. నేను మూవీ రెండర్ క్యూ ప్లగిన్ ఎనేబుల్ చేయలేదు. ఒకవేళ అది చేస్తే నాకు ఆప్షన్ కూడా ఉంటుంది, సో దట్ నేను ఫ్రేమ్ బై ఫ్రేమ్ రెండర్ చేసుకోవచ్చు అనమాట. సో దాంట్లో ఏంటంటే ఎక్కువ క్వాలిటీ ఉంటుంది. బట్ బై డిఫాల్ట్ మీరు ఈ ఆప్షన్తో రెండర్ చేస్తే మీకు అంత ఎక్కువ క్వాలిటీ అయితే ఉండదు. మూవీ రెండర్ క్యూ అనేది హైయెస్ట్ క్వాలిటీ ఉంటుంది, బట్ దీంతో కంపేర్ చేస్తే అది ఇంకా చాలా బెటర్ అనమాట. బట్ ఇదేమో అంత వర్స్ట్ అయితే ఉండదు, ఇది బాగానే ఉంటుంది, బట్ దీంతో కంపేర్ చేస్తే అది బెటర్ అనమాట. సో ఇదేనమాట బేసిక్గా సీక్వెన్సర్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. సో మనం కెమెరాని యానిమేట్ చేయాలన్నా, సీన్స్ని రెండర్ చేయాలన్నా సీక్వెన్సర్ అనేది గ్యారంటీగా అవసరం. అండ్ ఇంకా కంటెంట్ బ్రౌజర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మీకు సింపుల్గా చెప్పాలంటే మీకు సీన్లోకి సంబంధించిన ఏదైనా ఆబ్జెక్ట్ కానీ, మెటీరియల్స్ కానీ, అసెట్స్ కానీ మీకు అన్ని కూడా ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవాలి. బై డిఫాల్ట్ స్టార్టర్ కంటెంట్లో కొన్ని ఉంటాయి అనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటెక్చర్కి సంబంధించిన కొన్ని ఉంటాయి, అండ్ మీరు బ్యాక్ వస్తే ఇక్కడ ఆడియోస్ కొన్ని ఉంటాయి, అండ్ అలాగే బ్లూ ప్రింట్స్ కొన్ని ఉంటాయి, అండ్ హెచ్డిఆర్ఎస్ కూడా ఉంటాయి కొన్ని, అండ్ మెటీరియల్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు బ్రిక్ క్లే అని కానీ, లేదంటే ఇలా చాలా టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. అండ్ ఇలాంటివి మీకు థౌసండ్స్ ఆఫ్ మెటీరియల్స్ మీకు ఫ్రీగా దొరుకుతాయి అన్రియల్ ఇంజన్కి. అది ఎక్కడ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఫ్రీగా అసెట్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి, అన్రియల్ ఇంజన్కి సంబంధించిన ఫ్రీ అసెట్స్ అండ్ మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి, అండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ మన ప్రాజెక్ట్లోకి ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం కవర్ చేస్తాను. సో బేసిక్ కంటెంట్ బ్రౌజర్ అయితే ఇదేమమ్మ. సో మీకు ఇందులో కావాల్సిన సో ఇదేమమ్మ కంటెంట్ బ్రౌజర్కి సంబంధించి అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ ఇక్కడ కింద డీటెయిల్స్ ప్యానల్ అని ఇంకోటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కెమెరాని సెలెక్ట్ చేసుకుంటాను, అంటే మీరు సీన్లో ఉన్న ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకుంటారు. ఇక్కడ సీన్లోనే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ అవుట్లైనర్ ప్యానల్ నుంచి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా సెలెక్ట్ చేసుకుంటే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. అది మెటీరియల్ కావచ్చు, ఆబ్జెక్ట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కెమెరాని సెలెక్ట్ చేసుకున్నా, నా కెమెరాకి సంబంధించిన ఫిల్మ్ బ్యాక్ ఇక్కడ డిజిటల్ ఫిల్మ్ అని ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం 16:9 DSLRని యూస్ చేస్తాం. అండ్ దాని తర్వాత దానికి సంబంధించిన లెన్స్, లైక్ అది అపెచర్ ఎంత ఉండాలి, ఫోకల్ లెంత్ ఎంత ఉండాలి, అవన్నీ కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా ఉంటాయి మామ ఇక్కడ ఫోకస్ సెట్టింగ్స్, క్రాప్ సెట్టింగ్స్, అండ్ అలాగే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, కెమెరాకి సంబంధించిన ఆప్షన్స్ కొన్ని ఉంటాయి. అండ్ అలాగే మీకు ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ మీకు ఇంకా చాలా కనిపిస్తాయి, లైక్ లెన్స్ ఆప్షన్, లైక్ బ్లూమ్ కానీ, ఎక్స్పోజర్ కానీ, మొబైల్ డెప్త్ కానీ, ఇలా చాలా ఉంటాయి. వీటన్నిటి గురించి నేను ఒకే వీడియోలో చెప్పలేను. సో ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా బాగా చెప్తాను మీకు అన్ని కూడా. ఏదైనా సీన్స్ క్రియేట్ చేసి ఆ సీన్ని క్రియేట్ చేసిన తర్వాత మీకు ఇవి చెప్తే మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో ఇది జస్ట్ బేసిక్స్ వీడియో బట్టి నేను ఇంకా ఏం చేయట్లేదు. నేను మీకు చెప్పాను కదా, సో ఇక్కడ నేను ఒక ల్యాండ్స్కేప్ అవి క్రియేట్ చేశాను, కెమెరా తీసుకొచ్చాను కదా. సో ఇక్కడ 20 అన్సేవ్డ్ ఉంది. సో దీన్ని ఇక్కడ అన్సేవ్డ్ని క్లిక్ చేసి సెలెక్ట్ సేవ్డ్ అని కొడితే మీకు ఇక్కడ మొత్తం అంతా కూడా సేవ్ అయిపోతుంది అనమాట.
అండ్ ఇంకా మీకు ఇక్కడ మీకు ఇంకా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూసారా రైట్ సైడ్ కొంచెం పైన. సో ఇక్కడ ఇవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక్క నిమిషం ఉండండి పర్స్పెక్టివ్లోకి వెళ్తాను. ఓకే, ఇది పర్స్పెక్టివ్లోనే ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ల్యాండ్స్కేప్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మూవ్ చేయాలనుకుంటున్నాను. సో మూవ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ నాకు చూస్తాను 3 యారోస్ ఉన్నాయి చూసారా. సో ఇక్కడ బై డిఫాల్ట్ నేను ఈ ఆప్షన్లో ఉన్నాయి కాబట్టి నేను మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ ఏంటంటే రొటేట్ అనమాట. సో దీనికి సంబంధించిన షార్ట్ కట్స్ ఏంటంటే WER అనమాట. సో ఈ ప్రెస్ చేస్తే మీరు రొటేట్ చేసుకోవచ్చు. ఆర్ ప్రెస్ చేస్తే స్కేల్ చేసుకునే ఆప్షన్స్ వస్తాయి. ప్రెస్ చేస్తే మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ప్రెస్ చేస్తే నేను ఈ విధంగా మూవ్ చేయడానికి ఉంటుంది. బట్ రైట్ నో ఇది ఎందుకో మూవ్ అవ్వట్లేదు. మేబీ దేర్ విల్ బి సమ్ ఇష్యూస్. బట్ అంత క్లియర్గా అయితే ఇది ఎందుకు అవ్వట్లేదు ప్రజెంట్ అయితే నాకు కూడా తెలియదు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఉండండి, నేను మీకు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి మీకు చూపిస్తాను. సో దట్ మీకు అర్థమవుతుంది ఈ టూల్స్ ఏ విధంగా వర్క్ అవుతుంది. ఇక్కడ క్యారెక్టర్స్లోకి వచ్చిన తర్వాత స్టాటిక్ మెష్ ఆన్ చేస్తే ఇక్కడ ఫిల్టర్స్ మీకు కనపడకపోవచ్చు మామ. ఫిల్టర్స్ కనపడాలి అంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూసారా. సో 3 లైన్స్ ఇక్కడ వీటిని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఫిల్టర్స్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్టాటిక్ మెష్ అనే ఒక ఫిల్టర్ ఉంటుంది. సో దీన్ని ఆన్ చేసుకుంటే మీకు ఆబ్జెక్ట్స్ అన్ని కూడా మెషెస్ రూపంలో కనిపిస్తాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టార్టర్ కంటెంట్లోకి వచ్చి స్టాటిక్ మెష్ ఆన్ చేశాను. ఒకవేళ ఈ మెష్ ఆన్ చేయకపోతే నాకు అన్ని కూడా ఫోల్డర్స్ కనిపిస్తాయి. స్టాటిక్ మెష్ ఆన్ చేయడం వల్ల మీకు ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి, మెటీరియల్స్ కనపడవు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ని తీసుకొస్తున్నాను, నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. అండ్ దీనికి యారోస్ డిఫాల్ట్ వస్తున్నాయి. సో ఈ విధంగా నేనైతే దీన్ని యారోస్ని యూస్ చేసి మూవ్ చేయొచ్చు అనమాట. నేను చెప్పాను కదా ఇందాక. సో ఈ ప్రెస్ చేస్తే మీకు రొటేట్ ఆప్షన్స్ వస్తాయి. సో దట్ దీన్ని నేను రొటేట్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే స్కేల్ ఆప్షన్ అనమాట. సో దీన్ని నేను స్కేల్ చేయొచ్చు. అండ్ 3 డైరెక్షన్స్లో ఒకేసారి స్కేల్ చేయాలంటే ఇక్కడ మిడిల్లో ప్రెస్ చేసి స్కేల్ చేయండి. సో దట్ 3 డైరెక్షన్స్ కూడా స్కేల్ అవుతుంది. సో ఈ విధంగా మన ఆబ్జెక్ట్స్ని మూవ్ చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు అండ్ స్కేల్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది చూసారా 10 అని ఉంది. సో ఇది ఏంటంటే రేషియో అనమాట. మీరు స్కేల్ చేసేటప్పుడు మినిమం ఎంత స్కేల్ అవ్వాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఆఫ్ చేశాను అనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు స్కేల్ చేసుకోవచ్చు అది ఎంతైనా సరే. బట్ దీనివల్ల ఏంటంటే కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు అది ఎంత స్కేల్ అవుతుందని. బట్ దీన్ని ఆన్ చేయడం వల్ల ఏంటంటే ప్రతిసారి కూడా మీకు 10 గ్రిడ్ స్కేల్ అవుతుంది అనమాట అది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని బై డిఫాల్ట్ తీసుకెళ్తా ఉండండి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ నేను కొంచెం పైకి ట్రాక్ చేసినా సరే అది ఫిక్స్డ్ అమౌంట్ మూవ్ అవుతుంది అనమాట. అంటే నేను ట్రాక్ చేసిన ప్రతిసారి కూడా 10 యూనిట్స్ అది స్కేల్ అవుతుంది అనమాట. ఇది సేమ్ స్కేల్ కానీ కాదు, మిగతా మూమెంట్ కూడా అంతే. అది కరెక్ట్ 10 యూనిట్స్ అనేది పైకి కిందకి మూవ్ అవుతుంది. అండ్ రొటేట్ కూడా సేమ్ అదే విధంగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే రొటేట్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ నేను రొటేట్ చేస్తే 10 డిగ్రీస్ మినిమం 10 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. మీకు అలా కాకుండా ఓన్లీ 5 డిగ్రీస్ అలా కావాలనుకుంటే మీరు దీన్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బై డిఫాల్ట్ ఇది 10 అని చూసారా. సో 1, 5, 50, 100 ఇలా మీకు 10,000 వరకు ఉంటుంది. సో ఏంటంటే స్నాపింగ్ సైజెస్ అనమాట. సో మీరు మినిమం ఎంత మూవ్ చేయాలి లేదా ఎంత రొటేట్ చేయాలి ఎంత స్కేల్ చేయాలి అనేది ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ యారో మార్క్ ఏంటంటే బేసిక్ సెలెక్షన్ టూల్ అనమాట. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ యాంగిల్ అని చూస్తారు. సో ఇది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మూమెంట్కి, అండ్ సెకండ్ వచ్చేసి రొటేషన్కి, అండ్ థర్డ్ వచ్చేసి స్కేల్కి అనమాట. నేను ఇందాక అన్ని ఇక్కడే చెప్పాను కదా, యాక్చువల్ అలా కాదు. మూమెంట్కి ఏంటంటే ఇదనమాట. అండ్ రొటేషన్కి వచ్చేసి ఇక్కడ 10 డిగ్రీస్ అని చూస్తారు. సో ఇదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 30 డిగ్రీస్ పెట్టాను అనుకోండి. సో నేను అలా మూవ్ చేస్తే చాలు ఖచ్చితంగా 30 డిగ్రీస్ మినిమం మూవ్ అవుతుంది. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. అండ్ స్కేల్ వచ్చేసి స్కేల్ అనమాట. సో ఇవన్నీ అయితే ఈ విధంగా అయితే వర్క్ అవుతాయి. సో నేను మీకు చెప్పానని అనుకుంటున్నా, బేసిక్స్ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నా. అన్రీల్ ఇంజిన్ అనేది యాక్చువల్లీ సాఫ్ట్వేర్, హెవీ సాఫ్ట్వేర్. బట్ ఇందులో మనం వర్క్ చేయడం కానీ సీన్స్ క్రియేట్ చేయడం కానీ చాలా ఈజీ. అంటే అంత ఎక్కువ డీప్గా నేర్చుకునేది ఏమి ఉండదు. బేసిక్స్ అర్థమైతే చాలు. అంటే సాఫ్ట్వేర్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ కనుక మీకు ఉంటే, అంటే ఏది ఏంటి ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది కనుక మీకు తెలిస్తే చాలు, మీకు నచ్చినట్టు మీరు ఆ మంచి మంచి సీన్స్, రియలిస్టిక్ సీన్స్ని క్రియేట్ చేయొచ్చు అండ్ యానిమేట్ చేయొచ్చు, రెండర్ కూడా చేసుకోవచ్చు. సో అదే అనమాట అన్రీల్ ఇంజిన్కి సంబంధించిన బేసిక్ ట్యూటోరియల్. సో మీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీకు అసెట్స్ అండ్ మెటీరియల్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ విధంగా దొరుకుతాయని చెప్పి నేను మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే అండ్ అలాగే బ్లెండర్కి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాను. సారీ కొంచెం డిలే అయింది, బట్ ఇప్పటి నుంచి మాత్రం వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. సో వీడియోస్ కనుక మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాస్త సపోర్ట్ చేయండి మామ. అండ్ నాకు కూడా కొంచెం ఇంకా మోర్ అండ్ మోర్ వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సాఫ్ట్వేర్స్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇన్స్టాలో ఫాలో అవ్వడం మర్చిపోకండి మామ. సో ఇన్స్టాకి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మీరు నాకు మెసేజ్ చేయండి. సో ఇంతే మా వీడియోస్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటే టేక్ కేర్, బాయ్. సో హై గైస్, సాయల్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజులు అవుతుంది అన్రీల్ ఇంజిన్ 5 మీద ట్యూటోరియల్ చేసి. సో ఈరోజు ఈ వీడియోలో మనం అయితే అన్రీల్ ఇంజిన్లో ఎన్విరాన్మెంట్ అయితే డిజైన్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మీరు వీడియో చూడండి, మనం ఏం క్రియేట్ చేయబోతున్నామో మీకు క్లారిటీ వస్తుంది. సో చూసారు కదా వీడియో. సో ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ని మనం ఇప్పుడు అన్రీల్ ఇంజిన్ 5లో ఫ్రీ అసెట్స్ని యూస్ చేసి క్రియేట్ చేయబోతున్నాం. సో నేను మీకు వీడియోలో మొత్తం కూడా ప్రాసెస్ అంతా నీట్గా స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్యూటోరియల్ని లాస్ట్ వరకు ఎండ్ వరకు మీరు ఫాలో అవ్వండి. సో దట్ మీరు కూడా ఇలాంటి దాన్ని అయితే ఈజీగా క్రియేట్ చేయొచ్చు.
సో ఒక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదంటే వీడియోని కొత్తగా చూస్తున్నా డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. అండ్ నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో దట్ ఇలాంటి మరిన్ని ట్యూటోరియల్స్ అయితే నేను చేస్తాను. సో అంతే మామ, అంతకుమించి ఇంకేం లేదు. సో ఒక లేట్ చేయకుండా ట్యూటోరియల్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నేనైతే ఎపిక్ గేమ్స్ లాంచర్ని అయితే ఓపెన్ చేస్తాను. సో ఎపిక్ గేమ్స్ లాంచర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లైబ్రరీలోకి వెళ్తే మీకు ఇంజన్కి సంబంధించిన వర్షన్స్ ఉంటాయి. నేను రైట్ నౌ ఈ ట్యూటోరియల్ కోసం నేను ఇక్కడ క్రియేట్ చేయబోయే సీన్ అంతా కూడా Unreal Engine 5.4లో అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఒకవేళ మీరు కూడా సేమ్ వర్షన్ యూస్ చేస్తే అదే చేయండి. ఒకవేళ మీ దగ్గర 5.4 వర్షన్ కాకుండా వేరే వర్షన్ మీరు యూస్ చేస్తుంటే మీరు అది కూడా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ మోస్ట్లీ 5.3, 5.4, 5.5 ఈ మూడిట్లలోనే ఏదో ఒకటి యూస్ చేయండి, బెటర్గా ఉంటుంది. సో వన్స్ మీరు Unreal Engine 5 ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే Unreal Engine ప్రాజెక్ట్ బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను గేమ్స్ టెంప్లెట్లోకి వెళ్తున్నా. గేమ్స్ టెంప్లెట్లోకి వెళ్ళి ఇక్కడ 3rd టెంప్లెట్ అని చూసారా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను దాన్ని అయితే క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు ప్రాజెక్ట్ లొకేషన్ ఎక్కడ మీరు సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ అయితే ఇవ్వండి. అండ్ నేను ప్రాజెక్ట్కి ఒక పేరు పెడుతున్నా. సో Unreal Engine 5 EV అని పెడుతున్న పేరు. సో తర్వాత దాన్ని క్రియేట్ బటన్ క్లిక్ చేస్తే చాలు మన ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయ్యి ఓపెన్ అవుతుంది. సో వన్స్ మన ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత మనకి స్క్రీన్ మీద అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో కంటెంట్ బ్రౌజర్ కూడా ఓపెన్ అయి ఉంటుంది. సో దాన్ని అయితే క్లోజ్ చేస్తున్నాను నేను. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు కంటెంట్ డ్రాయర్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఒకటి ఓపెన్ అవుతుంది. సో దీన్ని ఇక్కడ నేను డాకింగ్ లేఅవుట్ అని క్లిక్ చేస్తున్నాను. సో దట్ ఇక్కడ కంటెంట్ బ్రౌజర్ అనేది ఇక్కడ మీకు ఫిక్స్డ్గా ఉంటుంది. దీన్ని ఇక్కడ కిందకి తీసుకొచ్చారనుకోండి, సో దట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కంటెంట్ బ్రౌజర్. సో ఇక్కడ నుంచి మనం యాసెట్స్ని అయితే ఈజీగా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మన సీన్ క్రియేట్ చేసే ముందు మనకి యాసెట్స్ కావాలి కదా సీన్ క్రియేట్ చేయాలంటే. సో యాసెట్స్ని మనం ఈ ప్రాజెక్ట్లోకి యాడ్ చేసుకుందాం. సో దానికోసం నేను మళ్ళీ ఎపిక్ గేమ్స్ లాంచర్ ఓపెన్ చేసిన తర్వాత లైబ్రరీలోకి వెళ్తే ఇక్కడ మనకి సంబంధించిన యాసెట్స్, మన లైబ్రరీలో ఉన్న యాసెట్స్ అన్ని ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఒకవేళ నేను యూస్ చేసే యాసెట్స్ కనుక మీకు ఇక్కడ లైబ్రరీలో మీ దాంట్లో ఉండకపోవచ్చు మోస్ట్లీ, ఎందుకంటే మీరు ఇవి ఎప్పుడైనా యూస్ చేసి ఉంటే మాత్రమే ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఒకవేళ ఇక్కడ మీకు యాసెట్స్ కనపడకపోతే మీరు ఏం చేస్తారంటే క్రోమ్లో కానీ ఏదైనా బ్రౌజర్లో ఫ్యాబ్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఏ యాసెట్స్ అయితే చెప్తానో సేమ్ అవే నేమ్స్ అక్కడ మీరు ఆ వెబ్సైట్లో సెర్చ్ చేయండి. సో దట్ మీకు యాసెట్స్ అనేవి కనిపిస్తాయి. అక్కడ మీరు యాడ్ టు ప్రాజెక్ట్ క్లిక్ చేయాలన్నమాట. ఒకసారి నేను ఆ వెబ్సైట్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అండి. సో గూగుల్లోకి వెళ్ళి జస్ట్ నేను ఫ్యాబ్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నా. సో సెర్చ్ చేస్తే నాకైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. సో వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు Unreal Engineకి సంబంధించిన అన్ని యాసెట్స్ కూడా మీకు ఇక్కడ నుంచి దొరుకుతాయి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీకు ఒక ప్రాజెక్ట్ లైక్ మీకు ఏదైనా ఒక యాసెట్ కావాలి కదా, సో దానికోసం మీరు ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేను ఏ యాసెట్స్ని యూస్ చేస్తాను ప్రాజెక్ట్ అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు కిందకు వస్తే ఇక్కడ మీకు రూరల్ ఆస్ట్రేలియా అని కనిపిస్తుందా. సో ఈ యాసెట్స్ని అయితే నేనైతే యూస్ చేయబోతున్నా. సో దానికోసం నేను ఇక్కడ సింపుల్గా యాడ్ టు ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి మన ప్రాజెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత యాడ్ టు ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే చాలు. సో ఈ యాసెట్స్ అన్నీ కూడా మన ప్రాజెక్ట్లోకి వచ్చేస్తాయి. మీకు ఇక్కడ లైబ్రరీలో కనపడదు కదా, సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఈ ఫ్యాబ్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు సెర్చ్ చేయండి రూరల్ ఆస్ట్రేలియా అని. సో ఇక్కడ మీరు సెర్చ్ చేస్తే మీకు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ ఫ్రీ యాసెట్. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు నేనైతే దీన్ని లైబ్రరీలో సేవ్ చేసుకున్నా. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ టు మై లైబ్రరీ అని చెప్పి మీకు ఒక ఆప్షన్ వస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే ఈ యాసెట్ అనేది మీ లైబ్రరీలోకి యాడ్ అవుతుంది. సో అక్కడ నుంచి మీరు ప్రాజెక్ట్లోకి అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పే ప్రతి యాసెట్ని కూడా మీరు ఇదే విధంగా ఈ వెబ్సైట్లోకి వచ్చి సెర్చ్ చేసి ఇక్కడ నుంచి మీ ప్రాజెక్ట్లోకి యాడ్ చేసుకోండి. ప్రాజెక్ట్లోకి కాదు, ఫస్ట్ మీ లైబ్రరీలోకి యాడ్ చేసుకోండి. లైబ్రరీ నుంచి ప్రాజెక్ట్లోకి యాడ్ చేసుకోండి. సో మనం ఇప్పుడు దీన్ని అయితే యాడ్ చేసాం కదా. సో దానిపైన ఇంకొకటి ఉంది చూసారా, సో క్వారీ కలెక్షన్స్ అని. సో దీన్ని కూడా నేను నా ప్రాజెక్ట్లో అయితే యూస్ చేస్తున్నా. సో దీన్ని కూడా యాడ్ టు ప్రాజెక్ట్ క్లిక్ చేస్తున్నా. బట్ ఒక్కోసారి ఏమవుతుంది అంటే మీ ప్రాజెక్ట్ మీరు రైట్ నో మనం Unreal Engine 5.4 వర్షన్ యూస్ చేస్తున్నాం కదా. బట్ కాకపోతే ఈ క్వారీ కలెక్షన్ యాసెట్ ఏదైతే ఉందో ఇది 5.4 వర్షన్కి సపోర్ట్ చేయదు, ఓన్లీ 5.3 వరకే. బట్ స్టిల్ మనం దీన్ని 5.4లో యూస్ చేయొచ్చు. అది ఎలా అంటే యాడ్ టు ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షో ఆల్ ప్రాజెక్ట్స్ అని చూసారు. సో దీన్ని ఎనేబుల్ చేయండి. సో మీ అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నేను Unreal Engine 5 ఇప్పుడు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు చూడొచ్చు మీరు యాసెట్ ఈస్ నాట్ కంపాటబుల్ విత్ ద వర్షన్ 5.4 అని చెప్పి చూపిస్తుంది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ వర్షన్ దగ్గర 5.3 సెలెక్ట్ చేసుకుంటా. 3 సెలెక్ట్ చేసుకొని యాడ్ టు ప్రాజెక్ట్ క్లిక్ చేస్తా. సో దట్ ఈ యాసెట్ అనేది నా 5.4లో క్రియేట్ చేసిన ప్రాజెక్ట్లోకి యాడ్ అవుతుంది. అండ్ మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మీరు ఏదైనా యాసెట్ కనుక మీ వర్షన్ ఇంజన్కి సపోర్ట్ చేయకపోతే ఈ విధంగా మీరు దాన్ని యాడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. సో క్వారీ కలెక్షన్స్ ఒకటి, రూరల్ ఆస్ట్రేలియా ఒకటి. సో రెండింటిని అయితే యాడ్ చేస్తా. అండ్ దీని తర్వాత నాకు ట్రీస్ కావాలి కదా. సో ట్రీస్ కోసం నేను బ్లాక్ కల్డర్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట, యూరోపియన్ బ్లాక్ కల్డర్. సో ఈ యాసెట్స్ని అయితే యూస్ చేయబోతున్నా. సో దీన్ని కూడా నేను నా ప్రాజెక్ట్లోకి అయితే యాడ్ చేస్తున్నా. సో సేమ్ ఇది కూడా నా 5.4 వర్షన్కి అయితే ఇది కూడా కంపాటబుల్ కాదు. సో సేమ్ ఇందాక చెప్పిన ప్రాసెస్ని యూస్ చేసి నేను దీన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను.
సో ఇవన్నీ కూడా మీకు యాడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ కంటెంట్ బ్రౌజర్లో అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం కిందకి వెళ్తే ఇక్కడ రూరల్ ఆస్ట్రేలియా అని కనిపిస్తుంది. సో మన రూరల్ ఆస్ట్రేలియాకి సంబంధించిన అసెట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీకు స్టాటిక్ మెష్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేశారనుకోండి, మీకు మీ అసెట్స్ అన్ని కూడా స్టాటిక్ మెష్ రూపంలో ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో డైరెక్ట్గా మీరు మీ సీన్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనకి ఇవి మాత్రమే కాదు, మనకి ఇంకా కొన్ని వేరే అసెట్స్ కూడా కావాలి. సో దానికోసం నేను ఇక్కడ ఫస్ట్ స్టాటిక్ మెష్ ఫిల్టర్ అనేది ఆఫ్ చేస్తున్నా. ఇక్కడ కంటెంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటీ స్పేస్లో మీరు రైట్ క్లిక్ చేశారనుకోండి, మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ టాప్లోకి వెళ్తే యాడ్ క్విక్సెల్ కంటెంట్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారనుకోండి, మీకు క్విక్సెల్ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు స్టే హియర్ అని చెప్తుంది చూసారా. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ఇక్కడే ఉంటారు, మీరు ఎక్కడికి వెళ్ళరు. సో ఇక్కడ నుంచి కూడా మనం కొన్ని అసెట్స్ని అయితే మన సీన్లోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనేం చేస్తానంటే యాక్చువల్గా నేను కొన్ని అసెట్స్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. సో ఈ అసెట్స్ అనేవి మీకు ఇక్కడ ఎక్కడ కనిపిస్తాయంటే ఇక్కడ హోమ్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ 3D అసెట్స్ అని చూసారా. సో ఈ 3D అసెట్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు అన్ని రకాల అసెట్స్ 3D అసెట్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి అనమాట. సో ఇక్కడ నుంచి మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని మీ ప్రాజెక్ట్లోకి యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కొన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే ఇవి నేను ఇంతకుముందు ప్రీవియస్ ప్రాజెక్ట్స్లో యూస్ చేశాను ఈ అసెట్స్ని. సో సేమ్ అదే అసెట్స్ని ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో కూడా యూస్ చేస్తున్నాం. సో మీరు ఏదైనా ఒక అసెట్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీరు దాన్ని ప్రతి ప్రాజెక్ట్లోనే యూస్ చేసుకోవచ్చు. మీరు ప్రతిసారి డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ మీరు ఒకవేళ మీకు సేమ్ అసెట్స్ కనుక మీకు కూడా కావాలనుకుంటే వాటి నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు దీని పేరు తండ్రా రాకీ గ్రౌండ్. సో ఇదే నేమ్ ఇక్కడ మీరు సెర్చ్ చేశారనుకోండి, మీకు అసెట్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత నేను ఇక్కడ క్వాలిటీ ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే హైయెస్ట్ నానెట్ క్వాలిటీ అయితే యూస్ చేస్తున్నా, ఎందుకంటే నా దగ్గర మంచి గ్రాఫిక్ కార్డ్ ఉంది. సో నేను బెటర్ క్వాలిటీ చేయాలనుకుంటాను. సో అందుకని చెప్పి నేను నానెట్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ యాడ్ బటన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ ప్రాజెక్ట్లోకి యాడ్ అవుతుంది. సో అదేవిధంగా నేను మిగతా అసెట్స్ అన్ని కూడా ఇక్కడ ఏవైతే నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నానో నాకు కావాల్సినవి, సో వాటన్నిటిని కూడా నేనైతే నా సీన్లోకి అయితే యాడ్ చేసుకుంటాను. మీరు కనుక సేమ్ అసెట్స్ యూస్ చేయాలనుకుంటే వాటి నేమ్స్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో సేమ్ నేమ్ని మీరు సెర్చ్ చేయండి, మీకు అసెట్స్ అయితే కనిపిస్తాయి. సో వన్స్ మీరు కావాల్సిన అసెట్స్ అన్ని యూస్ యాడ్ చేసుకున్న తర్వాత సో నేనైతే దీన్ని డైరెక్ట్గా అయితే క్లోజ్ చేస్తున్నా. సో ఫస్ట్ మనం మన సీన్ని క్రియేట్ చేయడానికి మనం అయితే ఒక లెవెల్ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఈ లెవెల్ అయితే వర్క్ చేయట్లేదు, నేను ఒక కొత్త లెవెల్ని అయితే క్రియేట్ చేసుకుంటా. దానికంటే ముందు ఇక్కడ అన్సేవ్డ్ అని చూస్తారు. సో ఇక్కడ క్లిక్ చేస్తే మన అసెట్స్ అన్నింటినీ కూడా మన ప్రాజెక్ట్లో సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ లెవెల్ పైన క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నాకు 4 ఆప్షన్స్ వస్తాయి. నేను ఇక్కడ లాస్ట్ వన్ ఎంటీ లెవెల్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ పైన క్లిక్ చేస్తున్నా. సో దట్ నాకు ఒక ఎంటీ లెవెల్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మనకు ఒక లెవెల్ క్రియేట్ చేసిన తర్వాత మనకి లైటింగ్ కావాలి కదా, లైటింగ్ కానీ స్కై కానీ క్లౌడ్స్ అవన్నీ కావాలి కదా. సో వాటిని ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ విండోస్లోకి వెళ్తాను అనుకోండి, ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ లైట్ మిక్సర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ స్కైలైట్ అని చూసారా. సో దానిపైన క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ అట్మాస్ఫిరిక్ లైట్, తర్వాత స్కై అట్మాస్ఫియర్, తర్వాత క్రియేట్ వాల్యూమెట్రిక్ క్లౌడ్, ఆ తర్వాత క్రియేట్ హైట్ ఫాగ్. సో ఇవన్నీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఒక అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది మీ సీన్లో. అండ్ ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే లాస్ట్లో మీకు ఇక్కడ వాల్యూమెట్రిక్ ఫాగ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేయండి. అండ్ ఆ తర్వాత నేనైతే దీన్ని అయితే క్లోజ్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా సీన్లో నాకు కావాల్సిన మొత్తం స్కై అట్మాస్ఫియర్ అంతా కూడా క్రియేట్ అయిపోయింది. బట్ కాకపోతే ఇక్కడ నాకు గ్రౌండ్ లేదనమాట, గ్రౌండ్ సర్ఫేస్ లేదు. సో మనం ఇప్పుడు ఒక ల్యాండ్స్కేప్ని క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ సెలెక్షన్ మోడ్లో నుంచి ల్యాండ్స్కేప్ మోడ్లోకి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఎలాంటి పారామీటర్స్ వీటిని కూడా నేను చేంజ్ చేయట్లేదు, డైరెక్ట్గా క్రియేట్ అని చెప్పి క్లిక్ చేస్తున్నా. సో నా మొత్తం ల్యాండ్స్కేప్ అంతా కూడా ఈ విధంగా అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత నేను మళ్ళీ సెలెక్షన్ మోడ్లోకి వస్తున్నాను. ఇక్కడ మనకి ల్యాండ్స్కేప్ అయితే క్రియేట్ అయిపోయింది. బట్ కాకపోతే నేను ఈ ల్యాండ్స్కేప్కి ఒక మెటీరియల్ ఇచ్చి నేను దీన్ని యూస్ చేయాలనుకోవట్లేదు. ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నాను. సో నేను ఇందాక కొన్ని అసెట్స్ని క్విక్సెల్ బ్రిడ్జ్ నుంచి తీసుకొచ్చాను కదా, అవి మీకు చూపిస్తాను ఉండండి. ఇక్కడ మీరు వెళ్ళారనుకోండి, ఇక్కడ మెగాస్కన్స్ అని చెప్పి కనిపిస్తుందా. సో మెగాస్కన్స్లోకి వెళ్తే మీరు క్విక్సెల్ బ్రిడ్జ్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అసెట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడ నేను స్టాటిక్ మెష్ ఫిల్టర్ని ఆన్ చేస్తున్నా. సో దట్ నాకు నా అసెట్స్ అన్నీ కూడా స్టాటిక్ మెష్ రూపంలో కనిపిస్తాయి. డైరెక్ట్ వాటిని నేను డ్రాగ్ చేయొచ్చు అనమాట స్క్రీన్లోకి, సీన్లోకి. సో ఇక్కడ కిందకి వెళ్తే ఇక్కడ నాకు సంబంధించి ఇక్కడ స్టాటిక్ మెష్లో నాకు ఓన్లీ క్విక్సెల్ బ్రిడ్జ్ మెటీరియల్స్ క్విక్సెల్ బ్రిడ్జ్ నుంచి నేను తీసుకొచ్చిన అసెట్స్తో పాటు క్వారీ కలెక్షన్స్ అని చూసారా. సో దానికి సంబంధించిన అసెట్స్ కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి. సో మీరు సింపుల్గా ఏదైనా ఒక అసెట్ని నేను దీన్ని ఇప్పుడు డ్రాగ్ చేస్తున్నాను చూడండి సీన్లోకి. సో ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి ఇక్కడ తీసుకొస్తే చాలు, మీరు అది సీన్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఉంటాయి మన అసెట్స్ అన్నీ కూడా. బట్ కాకపోతే నాకు ఇప్పుడు కావాల్సింది ఈ అసెట్ కాదు. సో నేను యాజ్ ఆఫ్ నో దీన్ని అయితే డిలీట్ చేస్తున్నాను. ఒకవేళ తర్వాత కావాలంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టాటిక్ మెష్ ఫిల్టర్ని ఆఫ్ చేసి 3D అసెట్స్లోకి వెళ్ళండి. ఇక్కడైతే నేను దీన్ని ఆన్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు టాప్లో కొన్ని అసెట్స్ కనిపిస్తున్నాయి చూసారా. సో వీటే నేను నా గ్రౌండ్ సర్ఫేస్ లాగా అయితే యూస్ చేయబోతున్నా. సో నేను ఇప్పుడు ఈ ల్యాండ్స్కేప్కి ఒక మెటీరియల్ ఇచ్చాను. ఆ మెటీరియల్లో నేను ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట దానికి. అంటే ఆ ల్యాండ్స్కేప్లో మనం ఇలా స్టోన్స్ కానీ ఇవన్నీ యాడ్ చేయాలంటే కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంటుంది. సో నేను అదంతా చేయకుండా సింపుల్గా వీటిని డూప్లికేట్ చేసి మల్టిపుల్ టైమ్స్ యూస్ చేస్తాను. సో వీటిని యూస్ చేస్తే నా ల్యాండ్స్కేప్ని అయితే నేను క్రియేట్ చేయబోతున్నా.
సో ఇదొకటి అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇంకొక 2 ఉన్నాయి చూసారా? సో ఇదొకటి అండ్ ఆ తర్వాత ఇదొకటి. సో ఈ మూడిటినే నేను డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌లో యూజ్ చేసి క్రియేట్ చేయబోతున్నాననమాట. సో దీన్నైతే ఈ విధంగా డ్రాగ్ చేసి ఇక్కడైతే పెడుతున్నాను. అండ్ దీన్ని కూడా ఈ విధంగా అయితే ఇక్కడైతే పెడుతున్నా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మూడిటిని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్‌లో ఆల్ట్ ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తున్నా. సో దట్ అవేంటంటే డూప్లికేట్ అవుతాయి. డూప్లికేట్ అయిన వాటిని నేను ఈ విధంగా ప్లేస్ చేస్తున్నా. సో ఈ విధంగా నేనైతే వీటినైతే మల్టిపుల్ టైమ్స్ డూప్లికేట్ చేసి ఈ విధంగా ప్లేస్ చేస్తున్నా. బట్ ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఒక రిపిటేటివ్ ప్యాటర్న్ లాగా అయితే కనిపిస్తుంది. లైక్ సేమ్ ప్యాటర్న్, లైక్ సేమ్ స్టోన్స్ మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి. బట్ మీరు దీని గురించి కంగారు పడకండి, ఎందుకంటే మనం చాలా ఫాలేజ్ అది యూస్ చేస్తాం కాబట్టి ఈ రిపిటేషన్ ఇదంతా కూడా మీకు ఫైనల్ సీన్లో అయితే అసలు కనపడదు. సో దాని గురించి అయితే మీరు అసలు ఆలోచించకండి. జస్ట్ మీరు ఎన్నిసార్లు కావాలో అన్నిసార్లు డూప్లికేట్ చేసి వీటిని అయితే యూస్ చేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు మరీ పెద్ద పెద్ద సీన్స్ అయితే క్రియేట్ చేయకండి. అది మీ సిస్టమ్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ మీరు హ్యూజ్ లార్జ్ అమౌంట్లో పెద్ద సీన్ క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం మీ సిస్టమ్ మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. జీపీయూ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, జీపీయూ యొక్క వీరామ్ని. సో ఒకవేళ మీ దగ్గర మిడ్ రేంజ్ లేదా లో ఎండ్ పీసీ ఉంటే సీన్ని మరీ ఎక్కువ హెవీగా అయితే క్రియేట్ చేయకండి. కొంచెం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అసెట్స్ అనేది ఏదైతే యూస్ చేస్తుంటారో ఆ నెంబర్ ఆఫ్ అసెట్స్ తక్కువ ఉండేలా చూసుకోండి సీన్లో. సో ఇక్కడ మీరు గమనిస్తే నేను చాలా అంటే చాలాసార్లు వీటిని మల్టిప్లై చేసి డూప్లికేట్ చేసి ఈ విధంగా అయితే యూస్ చేశాను. బట్ ఒకవేళ మీరు ఎంత లార్జ్ స్కేల్లో సీన్ని క్రియేట్ చేశారనేది మీకు అర్థం అవ్వాలంటే, మీకు ఒక రెఫరెన్స్ కావాలి అనుకుంటే, సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు కంటెంట్ బ్రౌజర్లోకి వచ్చారనుకోండి. ఇక్కడ మీకు థర్డ్ పర్సన్ అని చెప్పి లాస్ట్లో ఒక ఫోల్డర్ ఉంటుంది. సో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బ్లూ ప్రింట్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు థర్డ్ పర్సన్కి సంబంధించిన బ్లూ ప్రింట్ ఉంటుంది. సో దీన్ని మీరు డ్రాగ్ చేసి సీన్లోకి తీసుకొని రండి. సో ఇక్కడ మీరు చూస్తే మన నార్మల్ హ్యూమన్ సైజ్ ఇంత ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు గమనించవచ్చు మన సీన్ అనేది ఎంత పెద్దగా ఉందో. సో ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ వరకు అయితే ఉంది. సో ఈ విధంగా మీరు ఈ థర్డ్ పర్సన్ని మీరు ఒక రెఫరెన్స్ లాగా అది యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నాకు రైట్ నౌ దీంతో అవసరం లేదు కాబట్టి నేనైతే దీన్ని డిలీట్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు 3 అన్సేవ్డ్ అని కనిపిస్తుంది చేశారా? సో దీనిపైన క్లిక్ చేసి మీరు క్రియేట్ చేసినంతా సేవ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను లెవెల్ క్రియేట్ చేశాను కదా, సో దాని అయితే ఇప్పుడు సేవ్ చేస్తున్నా. సో ఆ లెవెల్కి నేను లెవెల్ 1 అని చెప్పి పేరు పెడుతున్నా. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, సో మనం కొన్ని వేరే అసెట్స్ని తీసుకొచ్చి సీన్ అయితే మిగతా సీన్ అంతా కూడా మనం బిల్డ్ చేయబోతున్నాం. సో సో దానికోసం నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఇక్కడ మనం రూరల్ ఆస్ట్రేలియాకి అయితే వెళ్దాం. సో ఈ ఫోల్డర్లో ఇక్కడ స్టాటిక్ మెష్ ఫిల్టర్ అయితే నేను ఆన్ చేస్తున్నా. అండ్ ఆ తర్వాత ఈ అసెట్స్ అయితే నేను తీసుకొచ్చి ఈ విధంగా అయితే డ్రాగ్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు అసెట్స్ యొక్క సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో అందుకే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో దాన్ని అయితే ఈ విధంగా ప్లేస్ చేశాను. బట్ మీకు ఏం కనపడట్లేదు ఇక్కడ, ఎందుకంటే మనం దాన్ని ఆపోజిట్ సైడ్ నుంచి చూస్తున్నాం. సో ఇప్పుడు మీరు ఈ అవతల సైడ్కి వచ్చి చూస్తే ఇప్పుడు మీకు అసెట్ అంతా కూడా ఈ విధంగా అయితే కనిపిస్తుంది. బట్ కాకపోతే చూడడానికి చాలా పెద్దగా ఉంది. ఒకవేళ మీరు దీన్ని కావాలంటే స్కేల్ చేసుకోవచ్చు. కీబోర్డ్లో ఆర్ ప్రెస్ చేశారనుకోండి, మీకు స్కేల్ ఆప్షన్స్ వస్తాయి. సో ఈ విధంగా మీరు కావాలంటే స్కేల్ చేసుకోవచ్చు, లేదు అవసరం లేదనుకుంటే అలానే వదిలేయండి. అండ్ ఈ ప్రెస్ చేస్తే మీరు దాన్ని రొటేట్ చేయొచ్చు, డబ్ల్యూ ప్రెస్ చేస్తే మీరు దాన్ని మూవ్ చేయొచ్చు అనమాట. మూవింగ్ గిజ్మో అనేది వస్తుంది మీకు డబ్ల్యూ ప్రెస్ చేసినప్పుడు. సో ఈ విధంగా నేను దాన్ని అయితే మూవ్ చేసి ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్లో ఈ విధంగా అయితే పెడుతున్నా. బట్ కాకపోతే నేను మొత్తం దీన్ని కూడా సేమ్ డూప్లికేట్ చేసి యూస్ చేయకుండా దీనికి మాత్రం కొంచెం వేరే అసెట్స్ని కూడా తీసుకొచ్చి ఈ విధంగా అయితే ప్లేస్ చేస్తున్నాను. అండ్ దీన్ని ఒకసారి డూప్లికేట్ చేసి అయితే యూస్ చేద్దాం ఈ విధంగా అనమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉంటుంది. సో దీన్ని కూడా తీసుకొచ్చి పెడదాం. సో ఈ విధంగా అయితే ఒక సైడ్ అయితే మనకి మొత్తం అంతా కూడా ఫిల్ అయిపోయింది. సో ఇదే విధంగా మనం మిగిలిన 2 సైడ్స్కి కూడా అదే విధంగా అయితే చేయబోతున్నాం. సో బట్ కాకపోతే నేను ఇలా ఇక్కడ నుంచే డ్రాగ్ చేయకుండా ఈసారి ఏం చేస్తానంటే, ఇది ఒక్కటైతే ఇక్కడ నుంచే తీసుకొస్తున్నా. నేను దీన్ని 90 డిగ్రీస్ అయితే రొటేట్ చేయబోతున్నా. సో ఈ విధంగా 90 డిగ్రీస్ రొటేట్ చేసి ఇక్కడ దీన్ని అయితే ప్లేస్ చేస్తున్నాను. నా తర్వాత ఏం చేస్తానంటే, ఇక్కడ ఈ అసెట్స్ని నేను అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి మూవింగ్ గిజ్మో ద్వారా మూవ్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా అవన్నీ డూప్లికేట్ అయిపోతాయి. డూప్లికేట్ అయిపోయిన తర్వాత కీబోర్డ్లో ఈ ప్రెస్ చేసి వాటిని 180 డిగ్రీస్ రొటేట్ చేస్తున్నా. రొటేట్ చేసిన తర్వాత వాటిని అయితే ఇక్కడైతే నేను ప్లే చేస్తున్నా ఈ విధంగా అనమాట. అండ్ ఒకవేళ మీకు ఇక్కడ ఇంకా ఒకటి కావాలి కాబట్టి నేను దీన్ని ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా డ్రాగ్ చేసి మూవ్ చేసి ఇక్కడైతే పెడుతున్నాను. బట్ ఇక్కడ మీరు ఒకవేళ కావాలనుకుంటే సేమ్ థింగ్స్ వీటికి కూడా చేయొచ్చు. లైక్ వీటన్నిటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాస్త ముందుకు మూవ్ చేయండి. అండ్ ఆల్సో కొంచెం ఇట్లా గ్రౌండ్లోకి అయితే పంపించండి. అండ్ ఇది ఒకటి కొంచెం పెద్దగా ఉంది కదా అని చెప్పి ఆలోచించకండి. దీన్ని కూడా కాస్త ఇట్లా గ్రౌండ్లోకి పంపించిన తర్వాత, సో ఈ లెవెల్ అనేది కొంచెం సేమ్ లెవెల్లో సేమ్ హైట్ ఉన్నాయి కదా ఇక్కడ ఇవన్నీ కూడా. సో ఆ డిఫరెన్స్ మనం క్రియేట్ చేయడం కోసం దీన్ని డూప్లికేట్ చేసి ఈ విధంగా అయితే నేనైతే యూస్ చేయబోతున్నాను. అండ్ దీన్ని కూడా కాస్త డిఫరెంట్గా అయితే యూస్ చేయబోతున్నాను.
సో ఇక్కడ మీరు గమనిస్తే ఫైనల్లీ మన సీన్ అనేది చూడడానికైతే ఇదిగో ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మధ్యలో సీన్ ఏదైతే ఉందో సో దీన్ని మనం మిగిలిన అసెట్స్తో అయితే ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్టాటిక్ మెష్ ఫిల్టర్ని అయితే ఆన్లోనే ఉంచుతున్నా. అండ్ మనకి మిగతా అసెట్స్ కావాలి కదా, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫాలియేజ్ని క్రియేట్ చేస్తాను. లైక్ గ్రాస్ ఉంటుంది చూసారా, సో ఈ మొత్తం సీన్ని నేను గ్రాస్తో ఫిల్ చేయబోతున్నా. సో దట్ అప్పుడే మనకు ఒక ఫారెస్ట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇందాక కొన్ని అసెట్స్ని మనం క్విక్సెల్ బ్రిడ్జ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం కదా, సో అందులో గ్రాస్ మెటీరియల్ అనేది లేదు. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ గ్రాస్ మెటీరియల్ని కూడా అక్కడి నుంచి తీసుకొని వద్దాం. సో స్టాటిక్ మెష్ ఫిల్టర్ని ఆఫ్ చేసి మళ్ళీ ఇక్కడ ఓపెన్ ప్లేస్లో రైట్ క్లిక్ చేస్తే మీరు మళ్ళీ యాడ్స్ క్విక్సెల్ కంటెంట్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. సో మళ్ళీ మీరు క్విక్సెల్ బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నేనైతే ఇగో ఇక్కడ కనిపిస్తుంది చూస్తాను, సో వైల్డ్ గ్రాస్ అని. సో దీని అయితే యూస్ చేయబోతున్నా. సో దీన్ని నేను ప్రాజెక్ట్లోకి అయితే యాడ్ చేసుకోబోతున్నా. అండ్ ప్రాజెక్ట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత క్విక్సెల్ బ్రిడ్జ్ని అయితే క్లోజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ అన్సేవ్డ్ అని ఉంది. సో మీరు ఎప్పటికప్పుడు మీ అసెట్స్ని వీటన్నిటిని కూడా ప్రాజెక్ట్లో సేవ్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తాను అంటే సో ఇక్కడ మీకు 3D ప్లాంట్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. సో 3D ప్లాంట్స్లోకి వచ్చి స్టాటిక్ మెష్ ఫిల్టర్ని ఆన్ చేస్తే చాలు. సో మనం ఇంపోర్ట్ చేసుకున్న గ్రాస్ మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ సెలెక్షన్ మోడ్లో నుంచి ఫాలియేజ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఫాలియేజ్ మోడ్ని అయితే ఓపెన్ చేస్తున్నాం. సో మనం ఇంపోర్ట్ చేసుకునే గ్రాస్ అసెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు ఫాలియేజ్ మోడ్లో ఆటోమేటిక్గా కనిపిస్తాయి. ఒకవేళ ఇక్కడ లేవనుకోండి, సో ఇక్కడ వాటన్నిటిని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేయండి, ఆటోమేటిక్గా అవన్నీ ఇక్కడికి వస్తాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మొత్తం అన్నిటిని యూస్ చేయకుండా ఓన్లీ ఇక్కడ వరకు అంటే ఒక 1 2 3 4 5 ఒక 10 అయితే యూస్ చేయబోతున్నా. సో 10 గ్రాస్ అసెట్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని ఇక్కడ ఎనేబుల్ చేస్తున్నా, ఇక్కడ టిక్ మార్క్ ఇస్తున్నా. ఇచ్చిన తర్వాత వాటికి సంబంధించి కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి, లైక్ డెన్సిటీ ఎంత, రేడియస్ ఎంత, వాటి అన్నిటికి సంబంధించి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అన్నీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అలైన్ టు నార్మల్ అని చూసారా, సో దీన్ని ఆఫ్ చేయండి. స్కేల్ ఎక్స్ అని చూసారా, సో దీన్ని అయితే మినిమం 0.5 పెట్టండి. 5 పెట్టిన తర్వాత డెన్సిటీ మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రష్ సైజు చూసారా, సో దీన్ని అయితే నేను పెంచుతున్నాను. సో ఈ విధంగా పెరుగుతుందనమాట. సో నేను ఒకసారి ఇక్కడ మీకు పెయింట్ చేసి చూపిస్తాను చూడండి మన గ్రాస్ ఏ విధంగా క్రియేట్ అవుతుందో. జస్ట్ అలా క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ మన గ్రాస్ అనేది ఉంది, బట్ కాకపోతే మనం ఎక్కువ లేదు కాబట్టి మీకు కనపడట్లేదు. ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను ఉండండి. సో ఇక్కడ మీరు గమనిస్తే మన గ్రాస్ అనేది చూసారా అక్కడక్కడ లైట్గా ఉంది, బట్ ఇది క్వాంటిటీ అనేది చాలా తక్కువ ఉంది, ఎక్కువ లేదు. సో మనం డెన్సిటీ పెంచామనుకోండి ఎక్కువ గ్రాస్ అనేది క్రియేట్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ మనం పెయింట్లోకి వెళ్తే ఇక్కడ పెయింట్ డెన్సిటీ అని ఉంటుంది. సో దాన్ని నేను కంప్లీట్గా 1 పెడుతున్నా. అండ్ ఆ తర్వాత ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ డెన్సిటీ అని చూసారా, లైక్ ఈ మనం సెలెక్ట్ చేసుకున్న గ్రాస్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డెన్సిటీ కూడా ఒక 300 పెడుతున్నా. సో ఇప్పుడు మళ్ళీ పెయింట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు కొంచెం ఎక్కువగానే క్రియేట్ అయింది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, సో నా సీన్లో గ్రాస్ అనేది సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు ఈ డెన్సిటీ సరిపోతుంది అనుకుంటే సేమ్ ఇదే డెన్సిటీతో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే నేను ఇక్కడ నా సీన్లో ఒక 400 ఉంటే బెటర్ ఉంటుందని నేను అనుకుంటున్నా. సో 400 డెన్సిటీ పెట్టుకున్న తర్వాత సో మొత్తం సీన్లో క్రియేట్ చేయాలి కాబట్టి నేను పైకి వెళ్ళి ఏం చేస్తానంటే బ్రష్ యొక్క సైజ్ని అయితే పెంచుతాను. సో మీరు ఫాలియేజ్ క్రియేట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే మీ సిస్టమ్ రిసోర్సెస్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది. సో మీరు ఈ డెన్సిటీస్ని కానీ పెయింట్ బ్రష్ సైజ్ ఉంటుంది చూసారా, సో వీటన్నిటిని కూడా కాస్త చూసుకొని పెట్టుకోండి. జస్ట్ అలా క్లిక్ చేసి వదిలేండి, మీరు డ్రాగ్ చేయదు ఒకటేసారి. క్లిక్ చేసి డ్రాగ్ చేశారంటే మొత్తం ఒకటేసారి క్రియేట్ చేయడానికి చూస్తుంది, మీకు ల్యాగ్ అవ్వడానికి లేదా క్రాష్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ నేను ఇలా క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేసిన తర్వాత వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళి ఇంకో చోట కూడా క్లిక్ చేస్తున్నా. సో ఈ విధంగా అనమాట. అండ్ మీరు చూడొచ్చు నా సీన్ ఆల్రెడీ నాకు కాస్త ల్యాగ్ అవుతుంది, ఎందుకంటే ఈ ఫాలియేజ్ క్రియేట్ చేస్తున్నాను కదా. సో ఈ టైంలో కాస్త ల్యాగ్ అవుతుంటుంది, బట్ తర్వాత మీకు మళ్ళీ నార్మల్గానే వర్క్ అవుతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. సో వన్స్ మీరు గ్రాస్ని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సెలెక్షన్ మోడ్లోకి వెళ్ళి నేనైతే మళ్ళీ సెలెక్షన్ మోడ్లోకి అయితే వెళ్తున్నా. ఇప్పుడు నేను కాస్త జూమిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఇక్కడ జూమిన్ చేసేటప్పుడు లైక్ మౌస్ వీల్ని స్క్రోల్ చేస్తుంటారు కదా, మీకు ఇక్కడ మూమెంట్ కనుక స్లోగా ఉంటే మీరు ఇక్కడ రైట్ సైడ్ టాప్లో మీకు కెమెరా స్పీడ్ అని ఉంటుంది చూసారా, ఒక నిమిషం కెమెరా స్పీడ్లోకి వెళ్ళి దాన్ని అయితే కాస్త పెంచుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 9 పెట్టాను. సో ఇప్పుడు ఏంటంటే కాస్త ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే నా సీన్లో మొత్తం కావాల్సిన విధంగా గ్రాస్ అనేది అయితే క్రియేట్ అయిపోయింది, బట్ కాకపోతే సీన్ అనేది కొంచెం ల్యాగ్ అవడం స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే మనం ఫాలియేజ్ నేనైతే చాలా ఎక్కువగానే యూస్ చేశాను. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీ సిస్టమ్ మంచి సిస్టమ్ ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, బట్ ఒకవేళ చిన్న సిస్టమ్ అనుకుంటే మాత్రం ఫాలియేజ్ని కాస్త తక్కువ పెట్టుకోండి. అండ్ ఇంకా మనం సీన్లోకి ఇంకా చాలా డిఫరెంట్ అసెట్స్ని అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నేను అన్సేవ్డ్ అని చూసారా, సో వీటన్నిటిని కూడా సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో మన సీన్లోకి ఒక కెమెరాని తీసుకొని వద్దాం ఫస్ట్.
సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ క్విక్లీ యాడ్ టు ప్రాజెక్ట్ అని చూసారా. సో ఈ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీకు సినిమాటిక్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో అందులో మీరు సినీ కెమెరా యాక్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. మీ కెమెరా అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ అవుట్లైనర్ ప్యానల్లో ఇక్కడ మీరు కెమెరా పైన రైట్ క్లిక్ చేస్తే స్నాప్ ఆబ్జెక్ట్ టు వ్యూ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీ కెమెరా అనేది మీ వ్యూలోకి స్నాప్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ పర్స్పెక్టివ్ అని చూసారా. సో ఒక నిమిషం, ఫాలేజ్ అంతా కూడా సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ పర్స్పెక్టివ్ని సెలెక్ట్ చేసుకొని ఆ పర్స్పెక్టివ్లో మీరు సినీ కెమెరా యాక్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ సీన్లో మీరు ఏదైతే చూస్తుంటారో మీ కెమెరా పర్స్పెక్టివ్లో మీరు చూస్తుంటారు అనమాట. సో ఇక్కడ మీరు చేసే ప్రతి ఒక్కటి మీ కెమెరా పర్స్పెక్టివ్లో కూడా మారిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు నా కెమెరా వ్యూలో నాకు నా సీన్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఇవంతా బ్లర్గా ఉన్నాయి కదా అని చెప్పి ఆలోచించకండి, మీకు ఫైనల్ రెండర్లో అవన్నీ నీట్గానే కనిపిస్తాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కెమెరాకి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ని అయితే చేంజ్ చేస్తాను. సో ఇక్కడ కెమెరాని ఇక్కడ అవుట్లైనర్ ప్యానల్లో కెమెరాని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎక్కువ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు, కొన్ని ఆప్షన్స్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఫిల్మ్ బ్యాక్ అని చూసారా. సో దీన్ని నేను 16:9 DSLR అయితే పెట్టుకుంటున్నా. అండ్ ఆ తర్వాత యూనివర్సల్ జూమ్ని అయితే చేంజ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ ఫోకల్ లెంత్ ఏదైతే ఉందో మీరు ఒకవేళ వైడ్ యాంగిల్ షాట్ కావాలనుకుంటే ఈ ఫోకల్ లెంత్ని సంథింగ్ లైక్ ఒక 25 అలా పెట్టుకోండి. లేదు నాకు అలా ఏం అవసరం లేదనుకుంటే మాత్రం ఎక్కువ పెట్టుకోండి. లైక్ ఫోకల్ లెంత్ని పెంచే కొద్దీ మీకు షాట్ అనేది మారిపోతూ ఉంటుంది. కెమెరా అపర్చర్ మీ కెమెరాలోకి ఎంత లైట్ రావాలనే దాన్ని బట్టి మీరు కెమెరా అపర్చర్ని చేంజ్ చేసుకోవచ్చు. బట్ నేను రైట్ నో అయితే దీన్ని చేంజ్ చేయట్లేదు. ఒకవేళ దీన్ని కావాలంటే రెండర్ చేసే టైంలో దీని సెట్టింగ్స్ని అయితే అప్పుడు నేను మార్చుకుంటాను. అండ్ ఆ తర్వాత మనం ముఖ్యంగా చేంజ్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మీరు కిందకు వస్తే ఇక్కడ లెన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో అందులో మీకు ఎక్స్పోజర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ మీరు పైన ఉన్న 2 ఆప్షన్స్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఆటో ఎక్స్పోజర్ అని చూసారా. సో దాన్ని మీరు మాన్యువల్ పెట్టుకోండి. మాన్యువల్ పెట్టుకున్న తర్వాత కింద మీరు వాల్యూ ఒక 10 ఇవ్వండి. సో దట్ మీ సీన్లో మీ కెమెరా ఎక్స్పోజర్ని మీరు మాన్యువల్గా కంట్రోల్ చేయొచ్చు. సో ఇది బెటర్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూడొచ్చు సీన్ని చూసే విధానం అనేది ఇక్కడ ఎక్స్పోజర్ అనేది కాస్త డిఫరెంట్గా కనిపిస్తుంది ఇప్పుడు మీకు. ఒకవేళ మీరు ఇక్కడ వాల్యూ కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 9 పెట్టారనుకోండి, సో ఈ విధంగా అవుతుందన్నమాట సీన్. సో ఇక్కడ మీరు ఒకవేళ 11 పెట్టారనుకోండి, ఎక్కువ లైట్ అనేది ఇక్కడ ఈ విధంగా వైట్ కలర్లో కనిపిస్తుంది. సో ఎక్స్పోజర్ మీకు నచ్చినట్టుగా మీరైతే చేంజ్ చేసుకోండి. బట్ బెటర్ మీరు 10 లేదా 9.5 అలా పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. ఒకవేళ మీ కేసులో వేరేలా ఉంటే మాత్రం దానికి తగ్గట్టుగా మీరు ఆ నెంబర్ అయితే పెట్టుకోండి. అంతే అనమాట. సో మన కెమెరాకి సంబంధించి ప్రస్తుతం అయితే ఇంతకు మించి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏమైనా వేరే సెట్టింగ్స్ ఉంటే అవి నేను తర్వాత లాస్ట్లో చెప్తాను. అండ్ తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ మొత్తం మళ్ళీ ఒకసారి సేవ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా సీన్లోకి వేరే ఇంకా డిఫరెంట్ ఫాలియేజెస్ని అయితే యాడ్ చేద్దాం అనుకుంటాను. ఇప్పుడు ఓన్లీ మనం గ్రాస్ని ఒక్కదాన్ని యాడ్ చేసాం కదా. సో మిగతా ఫాలియేజెస్ని కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ సెలెక్షన్ మోడ్లో నుంచి నేను ఫాలియేజ్ మోడ్లోకి అయితే వస్తున్నా. సో ఫాలియేజ్ మోడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఓన్లీ గ్రాస్ మాత్రమే ఉంటుంది, ఇంకా వేరే ఏ ఫాలియేజ్ ఇక్కడ ఉండదు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ కింద రూరల్ ఆస్ట్రేలియా అని కనిపిస్తుందా. సో దాంట్లోకి వస్తే స్టాటిక్ మెష్ ఆన్ చేయండి. మీరు స్టాటిక్ మెష్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ కిందకు వచ్చారనుకోండి, సో ఇక్కడ మీకు ఒక ఫాలియేజ్ ఒక గ్రాస్ ట్రీ అయితే కనిపిస్తుంది. సో ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసి ఇక్కడికి తీసుకొస్తున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత దాంతోపాటు ఇక్కడ మీకు కొన్ని వుడెన్ లాక్స్ ఉంటాయి. సో వీటిని కూడా నేను సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేస్తున్నాను. బట్ గుర్తుపెట్టుకోండి ఇవి కొంచెం పెద్ద అసెట్స్ అనమాట, ఇవి గ్రాస్ లాంటి చిన్న అసెట్స్ కాదు. సో వీటిని మీరు ఫాలియేజ్ లాగా యూస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. సో ప్రస్తుతానికైతే వీటితో పాటు ఈ రాక్స్ ఉన్నాయి చూసారా. సో మేబీ రాక్స్ని కూడా యూస్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో ఈ రాక్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడైతే పెడుతున్నాను. అండ్ ఆ తర్వాత ప్రస్తుతానికి ఇవి చాలండి. సో ఇక్కడ ఇవన్నీ కూడా మీకు ఫాలియేజ్ మోడ్లో ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఈ గ్రాస్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా అన్చెక్ చేస్తున్నాను, ఎందుకంటే వీటిని నేను ఆల్రెడీ యూస్ చేసేసాను కదా. సో మళ్ళీ యూస్ చేయాల్సిన అవసరం లేదు నాకు. అండ్ కింద మనం ఇప్పుడు యాడ్ చేసిన అసెట్స్ అనేవి ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉన్నాయి. సో వాటిని మళ్ళీ ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకొని కింద వాటికి సంబంధించిన ప్రాపర్టీస్లో డెన్సిటీని నేను ఓన్లీ 10 పెడుతున్నా, ఎందుకంటే మీరు ఒకవేళ 100 పెట్టారనుకోండి చాలా ఎక్కువ అయిపోతుంది. సో డెన్సిటీ 10 లేదా 5 మాత్రమే పెట్టుకోండి. అండ్ స్కేల్ అని చూసారా. సో నేను దీన్ని మినిమం 0.1 పెడుతున్నా. అండ్ ఆ తర్వాత మీరు పైకి వచ్చారనుకోండి, ఇక్కడ పెయింట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ పైన పెయింట్ డెన్సిటీ అని చూసారా. సో దీన్ని కూడా నేను 0.2 పెడుతున్నా, ఎక్కువ పెట్టట్లేదు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు కూడా నేను ఇంత తగ్గించిన తర్వాత కూడా నాకు డెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఈ డెన్సిటీ నేను ఇంకా చాలా తగ్గించాలి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎరేజ్ సెలెక్ట్ చేసుకొని సో దీన్ని అయితే ఎరేజ్ చేస్తాను ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఈ ఫాలియేజ్ని. అండ్ ఆ తర్వాత ఈ పెయింట్ డెన్సిటీని నేను 0.1 పెడుతున్నాను. అండ్ ఆ తర్వాత ఏం చేస్తానంటే కింద వీటికి సంబంధించిన డెన్సిటీ ఆప్షన్స్ ఉంటుంది కదా. సో ఇక్కడ మాత్రం ఒక 5 పెడుతున్నా. అండ్ మేబీ పైన కూడా నేను ఏం చేస్తానంటే లైక్ 0.05 అయితే పెడతాను.
అండ్ ఇప్పుడు ఒకసారి పెయింట్ చేసి చూస్తాను. సో ఇప్పుడు చూడొచ్చు మీరు, అవి చాలా తక్కువ నంబర్లో మీకు ఈ విధంగా అయితే అవుతుంది. సో నాకైతే ఈ డెన్సిటీ చాలా బాగుంది. నేను ఇంతకు మించి అయితే అసలు ఎక్కువ పెట్టాలని అస్సలు అనుకోవట్లేదు. సో నేను జస్ట్ ఇదిగో సేమ్ ఇక్కడ మీరు చూడొచ్చు డెన్సిటీ 5 పెట్టాను. అండ్ ఇక్కడ పైన లైక్ నార్మల్ పెయింట్ డెన్సిటీ వచ్చేసి నేను 0.1 పెట్టుకున్నా. సో ఈ డెన్సిటీలో అయితే నేనైతే ఈ విధంగా అయితే పెయింట్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ మీకు ఇలా చూడొచ్చు ఇక్కడ మీరు, నాకు ఇక్కడ మధ్యలో ఇక్కడ ఒక్క నిమిషం ఉండండి. సో ఇక్కడ ఎక్కువ ఏం లేవు, అంటే లైక్ మీకు నా కర్సర్ మేబీ కనపడకపోవచ్చు. ఇక్కడ మాత్రం ఒక చోట ఎక్కువ ఉన్నాయి, దాని పక్కన ఇంకెక్కడ అసలు అక్కడ ఏం లేవు అనమాట. సో అలాంటి కేసెస్లో మీరు ఏం చేస్తారంటే ఎరేజ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని బ్రష్ సైజ్ని తగ్గించుకొని దాని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఏదైనా ఎక్స్ట్రా ఉన్న చోట మీరు ఈ విధంగా ఎరేజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక చోట కావాలనుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ వాటిని అయితే నేను పెయింట్ చేస్తున్నా. సో ఈ విధంగా అనమాట. సో అంతే, నాకు ఈ అసెట్స్ ఇంతకు మించి నాకు ఇంకా ఎక్కువ అయితే అవసరం లేదు. బట్ స్టిల్ మీరు చూడొచ్చు, నేను తక్కువ డెన్సిటీ యూస్ చేసినా కూడా నాకు ఇక్కడ స్క్రీన్లో నేను లైక్ గ్రౌండ్ లెవెల్లో కెమెరాని పెట్టుకుంటే నాకు చూడొచ్చు ఎంత ఎక్కువ కనిపిస్తుందో. సో ఒకవేళ మీకు ఇంత ఎక్కువ ఉండడం కూడా మీకు అవసరం లేదనుకుంటే మీరు ఇంకా వీటిని స్టిల్ మీరు ఎరేస్ అయితే చేసేయచ్చు. సో నేను కొంతవరకు కొంత పార్ట్ని అయితే ఎరేస్ చేద్దామని నేనైతే అనుకుంటున్నా. సో దానికోసం నేను ఇక్కడ ఎరేజర్ టూల్ని సెలెక్ట్ చేసుకొని మధ్యలో అక్కడక్కడ నేనైతే వీటిని అయితే ఎరేస్ చేస్తూ వెళ్తున్నాను అనమాట. మొత్తం ఒకటేసారి చేయట్లేదు. సో అక్కడక్కడ ఎక్కడైతే నాకు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుందో సో అక్కడ మాత్రమే నేను ఎరేస్ చేస్తున్నా. సో వన్స్ మీకు ఇది ఇంకా మీరు ఓకే అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా నార్మల్గా లైక్ గ్రౌండ్ వ్యూలోకి వచ్చి ఇప్పుడు ఒకసారి చూడొచ్చు. సో ఇప్పుడు కాస్త బెటర్గా ఉంది నాకైతే చూడడానికి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో ఇక్కడ నాకు ట్రీస్ కూడా కావాలి కదా. సో నేను ఇప్పుడైతే ట్రీస్ని అయితే ప్లేస్ చేయబోతున్నాను. సో దానికోసం నేను ఏం చేస్తానంటే మళ్ళీ సెలెక్షన్ మోడ్లోకి వచ్చాను. బట్ ట్రీస్ని అయితే నేను ఫాలేజ్ లాగా అయితే పెట్టట్లేదు మామ, ఎందుకంటే అది కొంచెం హెవీ అవుతుంది. అండ్ ఫాలేజ్ అంత బెటర్ ఆప్షన్ కాదు ట్రీస్కి ఎప్పుడు కూడా. సో ట్రీస్ని అయితే నేను మాన్యువల్గానే ప్లేస్ చేయబోతున్నా. సో ఇక్కడ మీరు బ్లాక్ కలర్లోకి వచ్చారనుకోండి, మన ట్రీస్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో నేను ఈ ట్రీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికైతే డ్రాగ్ చేస్తున్నా. బట్ ఇక్కడ మీరు చూడొచ్చు బ్లాక్ కలర్కి సంబంధించిన అసెట్ ఏదైతే ఉందో ఇక్కడ నాకు అది సంథింగ్ షేడర్స్ ఇష్యూ వల్ల అదైతే నాకు ఇక్కడ కరెక్ట్గా కనిపించట్లేదు. చెట్టు అనేది లైక్ ఇక్కడ మిస్ అవుతుంది కొంచెం పార్ట్ అనేది. సో నేను దీనైతే డిలీట్ చేస్తున్నా. రైట్ నో నేను దాన్ని యూస్ చేయట్లేదు. ఒకవేళ నేను వేరే అసెట్ కరెక్ట్గా ఉంటుందేమో అని చెప్పి వేరే ట్రీని డ్రాగ్ చేసి చూస్తున్నా. బట్ సేమ్ ఇక్కడ మీరు చూడొచ్చు, సేమ్ ఇది కూడా అలానే అవుతుంది. సో ఇందుకోసమే నేను అంటే లైక్ ఒక్కోసారి ఏమవుతుందంటే షేడర్స్ ఇష్యూ వల్ల లేదంటే సంథింగ్ వేరే ఏదైనా ఎర్రర్ వల్ల మనకు కొన్ని అసెట్స్ అనేవి ఈ విధంగా అవుతూ ఉంటాయి. అండ్ ఇది నేను యాక్చువల్గా ఇంత ముందు కూడా ఒకసారి నోటీస్ చేశాను, సేమ్ ఇదే బ్లాక్ కలర్ ట్రీస్కి ఇలా జరిగింది. సో నేను దీనికోసం యాక్చువల్గా యూట్యూబ్లో కూడా వెతికాను దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉంటుందని, నాకు ఎక్కడ దొరకలేదు. సో నేను అందుకని చెప్పి వేరే నీకు క్విక్సెల్ బ్రిడ్జ్ నుంచి వేరే అసెట్స్ లైక్ వేరే ట్రీస్ని కూడా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ 3D అసెట్స్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ 3D ప్లాంట్స్ అని చూసారా. సో దాంట్లోకి వెళ్తే మనం క్విక్సెల్ బ్రిడ్జ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. బట్ ఇవి పెద్ద పెద్ద ట్రీస్ కాదు, ఇవి నార్మల్ లైక్ కొంచెం మనుషుల కంటే కొంచెం ఎత్తు ఉంటాయి అంతే. సో నేను దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ సీన్లోకి తీసుకొస్తాను, మీరు చూడొచ్చు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇవి చెట్లు కాదు మొక్కలు అంతే. బట్ కాకపోతే మనం చెట్లను కూడా యూస్ చేద్దాం. బట్ ప్రస్తుతానికైతే వీటితో అయితే కొంతవరకు అయితే ఫిల్ చేస్తున్నాను నేను సీన్ని. అక్కడక్కడ ప్లేస్ చేస్తున్నాం, మరీ ఎక్కువగా ఏం పెట్టట్లేదు. ఒక్క నిమిషం, నాది ఎక్కడికో వెళ్ళిపోయింది కెమెరా. సో ఇప్పుడు మీరు చూడొచ్చు నేను నా ట్రీస్ని అయితే నేను ఒక రకంగా ప్లాంట్స్ని అయితే ఈ విధంగా అయితే ప్లేస్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లైక్ నాకు ట్రీస్ కావాలి కదా. సో నేను వేరే ట్రీస్ని యూస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడు. సో బట్ దానికంటే ముందు నేను ఒకటి ఏం చేయాలనుకుంటున్నాను అంటే యాక్చువల్గా మనం ఈ సీన్ అంతా రెండర్ చేయాలంటే మనం మూవీ రెండర్ క్యూ ప్లగిన్ ఎనేబుల్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఇక్కడ ఎడిట్లోకి వెళ్తున్నాను. ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ మీకు ప్లగిన్స్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మూవీ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు మూవీ రెండర్ క్యూకి సంబంధించిన ప్లగిన్ కనిపిస్తుంది. సో దీన్ని మీరు ఇక్కడ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత కింద ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సో నాకు అది కూడా మేబీ ఒకవేళ అవసరమైతే యూస్ చేస్తాను కాబట్టి సో దాన్ని కూడా ఎనేబుల్ చేస్తున్నా. సో ఎనేబుల్ చేసిన తర్వాత మిమ్మల్ని రీస్టార్ట్ చేయమని అడుగుతుంది. సో మీరు రీస్టార్ట్ చేయండి. సో మీరు వన్స్ రీస్టార్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిఫాల్ట్ లెవెల్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇందాక క్రియేట్ చేసిన లెవెల్ మీకు కనపడాలంటే మీరు ఆ లెవెల్ని ఓపెన్ చేయాలి. సో ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ లెవెల్లోకి వెళ్తే ఇక్కడ మీకు లెవెల్ 1 అని చూసారా. సో దానిపైన డబుల్ క్లిక్ చేస్తే చాలు మీకు ఆ లెవెల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది అనమాట మనం ఇప్పుడు క్రియేట్ చేసిన లెవెల్. సో ఇప్పుడు నేను ఇంజిన్ రీస్టార్ట్ చేసిన తర్వాత బ్లాక్ కలర్ ట్రీస్ని అయితే మళ్ళీ తీసుకొచ్చి ప్లేస్ చేయడానికి అయితే ట్రై చేశాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు మాత్రం ఈ ట్రీ కరెక్ట్గానే వచ్చింది, అంటే లైక్ ఇందులో ఏం కనపడకుండా పోవడం అలా అయితే జరగలేదు. సో నేను ఇందాక దీని కదా చేసింది. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ తీసుకొస్తున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా ఇందాక షేడర్స్ వలన సంథింగ్ ఏదో ఒక ఇష్యూ వల్ల నాకు ఈ ట్రీస్ అనేవి మిస్ అయ్యాయి. బట్ నేను ఇంజిన్ రీస్టార్ట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ బాగానే వర్క్ అవుతుంది. బట్ కాకపోతే మీరు గమనించవచ్చు ట్రీ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది మిగతా ప్లాంట్స్ అండ్ అదర్ సీన్స్తో కంపేర్ చేస్తే. సో నేను దీని యొక్క సైజ్ని కాస్త తగ్గిస్తున్నా. సో ఆర్ ప్రెస్ చేసి ఈ విధంగా అయితే నేను అన్ని డైరెక్షన్స్లో ఈ విధంగా అయితే స్కేల్ చేస్తున్నా.
సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో చాలా డిఫరెంట్ ట్రీస్ ఉంటాయి. సో మీకు ఏ ట్రీస్ కావాలంటే ఆ ట్రీస్ని మీకు నచ్చినట్టుగా మీరు సీన్లో మొత్తం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోండి. సో నేను ఇది ఒకటి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నా. సో వన్స్ మీరు కావాల్సిన విధంగా ట్రీస్ని ప్లేస్ చేసుకున్న తర్వాత సో నేనైతే ఒకసారి కిందకి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళైతే చూస్తున్నాను. సో దట్ నాకు నా సీన్ నా కెమెరా నుంచి ఏ విధంగా కనిపిస్తుందో నేను చూడాలనుకుంటున్నా. బట్ కాకపోతే మనం ఇక్కడ పర్స్పెక్టివ్ అనేది మారిపోయింది. ఇంజన్ రీస్టార్ట్ చేసిన తర్వాత మనం పర్స్పెక్టివ్ని మార్చలేదు. సో నేను ఇక్కడ వెళ్ళి చూస్తే సో దట్ నాకు చూడొచ్చు ఇప్పుడు మీకు నా సీన్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నేను పర్స్పెక్టివ్లోకి వెళ్ళి ఇక్కడ కెమెరాని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మన కెమెరాలో అయితే మన సీన్ అనేది మనకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు మీకు ఈ సీన్ ఇలా ఓకే అనుకుంటే మాత్రం మీరు దీన్ని ఇలానే డైరెక్ట్గా రెండర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ అసెట్స్ ఇంకా లేదా ఇంకా ఎక్కువ ఏదైనా కావాలనుకుంటే మీ ఇక్కడ కంటెంట్ బ్రౌజర్ నుంచి వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ యాడ్ చేయండి. మీరు ఇక్కడ ఏమేమి ఉంటాయని మీకు తెలియాలంటే మీరు ఇక్కడ ఆల్రెడీ మనం అసెట్స్ని యాడ్ చేసుకున్నాం కదా. సో రూరల్ ఆస్ట్రేలియాలో ఏమేమి ఉన్నాయి అండ్ ఇక్కడ మిగతావి లైక్ క్విక్సెల్ క్వారీ కలెక్షన్స్ అని చెప్పి ఇంకోటి యాడ్ చేసాం. సో అందులో ఉన్న అసెట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి మీరు మొత్తం కూడా వెతుక్కోండి ఒకసారి. సో వెతుక్కుంటేనే మీకు అర్థమవుతుంది మీరు ఏమేమి అసెట్స్ తీసుకొచ్చారో అవన్నీ ఏంటి అనేది. సో మీకు ఏమేమి అసెట్స్ సీన్లో కావాలనుకుంటున్నారో వాటన్నింటిని కూడా సీన్లోకి తీసుకొచ్చి ప్లేస్ చేసుకోండి మీకు నచ్చిన విధంగా. అండ్ ఆ తర్వాత మీరు రెండర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇక్కడ నా సీన్లో నేనేం కావాలనుకుంటున్నాను అంటే మేబీ ట్రీస్ ఇంకా సరిపోలేదు. మేబీ ఇంకొంచెం ఎక్కువ ట్రీస్ ఉంటే బెటర్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. సో ట్రీస్ కౌంటర్ అయితే పెంచబోతున్నా. అండ్ ఆ తర్వాత ఇంకొంచెం అసెట్స్ అక్కడక్కడ కొంచెం ఎక్కువ యాడ్ చేయబోతున్నా. సో ఇక అంతే మామ, నా సీన్లో నాకు మేబీ ఇంతకు మించి ఇంకా ఎక్కువ చేయాలని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంకా మనం చేస్తూ పోతుంటే ఇంకెంతైనా అది చేస్తూనే ఉంటాం అనమాట. అది ఎండ్ ఉండదు దానికి. సో ప్రస్తుతానికి ట్యూటోరియల్ పర్పస్ నాకు ఇంతవరకు చాలా నేను అనుకుంటున్నా. సో ఇక్కడ నేను స్టాటిక్ మెష్ ఫిల్టర్ని అయితే ఆన్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం దీన్ని రెండర్ చేసుకోవాలి. సో రెండర్ చేయాలంటే మనం దానికంటే ముందు ఫస్ట్ కెమెరాలో ఇంకొక సెట్టింగ్ని అయితే చేంజ్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనం ఒక సీక్వెన్సర్ని తీసుకొచ్చి కెమెరాని యానిమేట్ చేయాలన్నమాట. లైక్ కెమెరాకి ఒక మోషన్ ఉండాలి కదా మనం రెండర్ చేసుకునేటప్పుడు వీడియో ఫార్మాట్లో. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ పైన ఒక ఆప్షన్ ఉంటుంది మీకు. సో దాంట్లోకి వెళ్తే ఇక్కడ మీకు యాడ్ లెవెల్ సీక్వెన్స్ అని చెప్పి ఉంటుంది. సో యాడ్ లెవెల్ సీక్వెన్స్లో మీద ప్రెస్ చేస్తే మీరు ఒక సీక్వెన్స్ని అయితే ఇప్పుడు క్రియేట్ చేయాలన్నమాట. నేను దానికి డిఫాల్ట్ నేమ్ని పెట్టేసి సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి సీక్వెన్సర్ అయితే వచ్చేసింది. ఇక్కడ మీకు రైట్ సైడ్ అవుట్లైనర్ ప్యానల్ నుంచి కెమెరాని డ్రాగ్ చేసి ఇక్కడ ఈ సీక్వెన్సర్లోకి అయితే తీసుకొని రండి. సో దట్ మీ కెమెరా అనేది ఇక్కడికి వస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ మీకు ఒకవేళ వీడియో ఎక్కువసేపు కావాలనుకుంటే మాత్రం నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ని చేంజ్ చేసుకోండి. సో నేనైతే రైట్ నో సంథింగ్ అరౌండ్ ఒక 350 ఫ్రేమ్స్ అయితే ఇస్తున్నాను. అండ్ ఆ తర్వాత మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు 2 లైన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ స్టార్టింగ్లో గ్రీన్ కలర్ లైన్, ఎండింగ్లో రెడ్ కలర్ లైన్. సో ఆ 2 లైన్స్ మధ్యలో మాత్రమే ఏదైతే ఉంటుందో అదే మీకు రెండర్ అవుతుంది. సో ఇక్కడ మీకు 150th ఫ్రేమ్ దగ్గర ఈ రెడ్ లైన్ ఉంది. సో మీకు ఇక్కడ 350 ఫ్రేమ్స్ ఉన్నా సరే 150 ఫ్రేమ్స్ వరకు మీకు రెండర్ అవుతుంది అనమాట. సో నేనేం చేస్తానంటే ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో సో దీన్ని డ్రాగ్ చేసి సంథింగ్ అరౌండ్ ఇక్కడ 330 ఫ్రేమ్స్ వరకు అయితే తీసుకెళ్తున్నా. అండ్ ఆ తర్వాత ఇక్కడ కెమెరా కట్స్ ఉంది చూసారా. సో దీన్ని కూడా నేను డ్రాగ్ చేసి ఇక్కడ వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నా. దీన్ని కూడా ఆ రెడ్ లైన్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు దీన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు కావాలంటే కెమెరా యొక్క అపర్చర్ని ఫోకస్ని ఇక్కడ నుంచి కూడా ఫోకల్ లెంత్ ఏదైతే ఉంటుందో వాటిని ఇక్కడ నుంచి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మాన్యువల్ ఫోకస్ డిస్టెన్స్ కూడా ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే మనకి ప్రాపర్ ఒక వ్యూని పెట్టుకొని అక్కడి నుంచి మనం కెమెరాని అయితే యానిమేట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఏమనుకుంటున్నాను అంటే ఎగ్జాక్ట్గా లైక్ ఈ సీన్లో ఈ పొజిషన్లో లైక్ ఈ చెట్టు ఏదైతే ఉందో ఈ చెట్టు నుంచి ఈ విధంగా అయితే మూవ్ అవ్వాలనుకుంటున్నా. సో నా ఇనీషియల్ ఫ్రేమ్ నా కెమెరా యొక్క ఇనీషియల్ ఫ్రేమ్ అనేది సో ఇక్కడైతే ఉండాలని నేను అనుకుంటున్నా. సో ఈ విధంగా అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ సింపుల్గా ట్రాన్స్ఫార్మ్ ఏదైతే ఉందో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ మీద ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్ అనేది క్రియేట్ అవుద్ది. బట్ కాకపోతే ఈ కీ ఫ్రేమ్ అనేది లీనియర్ కీ ఫ్రేమ్ కాదు. సో అది ఎలా చెప్తున్నానంటే లీనియర్ కీ ఫ్రేమ్స్ అనేవి మీకు ట్రయాంగులర్ షేప్లో ఉంటాయి. సో మనకి లీనియర్ కీ ఫ్రేమ్స్ ఎందుకు కావాలి అంటే మన కెమెరా మూవ్మెంట్ అనేది కాన్స్టెంట్గా ఒకటే స్పీడ్లో మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇనీషియల్గా స్లోగా ఉండి తర్వాత ఫాస్ట్ పెరిగి తర్వాత మళ్ళీ స్లో అయ్యి అలా వద్దు. మనకి లీనియర్గా సేమ్ కాన్స్టెంట్ మోషన్ కావాలి కాబట్టి సో మనకి కీ ఫ్రేమ్స్ కూడా లీనియర్ మోషన్లో ఉండాలన్నమాట. సో కీ ఫ్రేమ్ మీద మీరు రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు దాన్ని లీనియర్ మోడ్లో పెట్టుకోండి. అండ్ ఒకవేళ మీరు క్రియేట్ చేసే ప్రతి ఫ్రేమ్ని ఆటోమేటిక్గా లైక్ అది లీనియర్ మోడ్లోకి రావాలనుకుంటే మాత్రం ఇక్కడ మీకు కీ ఫ్రేమ్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు డైరెక్ట్గా లీనియర్ మోడ్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు ఏ కీ ఫ్రేమ్ క్రియేట్ చేసినా సరే అది ఆటోమేటిక్గా లీనియర్ మోడ్లోనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను సంథింగ్ అరౌండ్ ఒక 100th ఫ్రేమ్ దగ్గరికి అయితే వెళ్తున్నా.
సో 100th ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి నా కెమెరాని నేను ఇక్కడ వరకు అయితే తీసుకొని వెళ్తున్నాను. జస్ట్ నేను మౌస్ వీల్ని స్క్రోల్ చేస్తున్నాను, అంతకుమించి ఇంకేం చేయట్లేదు అనమాట. సో సంథింగ్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ప్లస్ బటన్ ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చారనుకోండి, ఇప్పుడు మనం చూస్తే ఒక సింపుల్ కెమెరాకి ఒక మోషన్ అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మీకు నచ్చినంత దూరం మీరు ఎక్కడి వరకు అయితే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ వరకు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 200th ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి ఇంకొంచెం ముందుకు ఇదే విధంగా ఇక్కడికైతే వెళ్తున్నాను. సో ఈ విధంగా అనమాట. అండ్ కెమెరా పొజిషన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ మీద ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేశారనుకోండి, మీకు అక్కడ వరకు కెమెరా అనేది యానిమేట్ అవుతుంది. సో ఈ విధంగా మన కెమెరా మూమెంట్ అనేది ఉంటుందన్నమాట. సో వన్స్ మీకు ఇది ఓకే అనుకున్నప్పుడు మీరు ఇక్కడ ఫస్ట్ అయితే నేను దీన్ని ఇక్కడ సేవ్ చేస్తున్నా. అండ్ కాకపోతే ఇక్కడ కెమెరాలో మీరు ఒకటి గమనిస్తే ఫోకస్ అనేది కరెక్ట్గా లేదు. నేను ఎలా చెప్తున్నానంటే ఇక్కడ మనకి కెమెరాకి దగ్గరలో ఉన్న గ్రాస్ అంతా కూడా బ్లర్ అవుతుంది. సో దానికి కారణం ఏంటంటే కెమెరా యొక్క ఫోకస్ అనేది కరెక్ట్గా లేదు. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ కెమెరా సెట్టింగ్స్లో మీకు ఫోకస్కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ ఫోకస్ సెట్టింగ్స్ అని చూసారా. సో ఫోకస్ సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, ఇది ఇక్కడ మాన్యువల్లో ఉంది. అండ్ ఇక్కడ ఈ మాన్యువల్ డిస్టెన్స్ ఉంది చూసారా. సో దీన్ని మనం చేంజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు సింపుల్గా ఒక చేయొచ్చు. ఇక్కడ మీకు పక్కన ఒక చిన్న పెన్ సింబల్ అని చూసారా. సో దాన్ని క్లిక్ చేసుకొని నేను ఇక్కడ ఈ గ్రాస్ మీద ఇచ్చాను అనుకోండి దాన్ని. సో ఈ గ్రాస్ అంతా కూడా ఆటోమేటిక్గా ఇన్ ఫోకస్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు ఈ గ్రాస్ అనేది నీట్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఈ చెట్టు కూడా చూడొచ్చు మీరు, దాని యొక్క టెక్స్చర్ అనేది నీట్గా మన కెమెరాలో కనిపిస్తుంది. బట్ దానివల్ల ఏమవుతుందంటే దూరంగా ఉన్నవి ఏవైతే ఉంటాయో అవి అవుట్ ఆఫ్ ఫోకస్ వెళ్తాయి. సో కెమెరా ఫోకస్ అంతా కూడా నియర్ బై ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఉంటుందన్నమాట. సో దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి అవుట్ ఆఫ్ ఫోకస్ ఉంటాయి. సో అవి కాస్త బ్లరీగా కనిపిస్తాయి మీకు. సో బట్ మోస్ట్లీ మనకి వచ్చే షార్ట్స్ కానీ మనం సినిమాటిక్గా తీయాలనుకుంటే మనకి ఇలానే కరెక్ట్గా ఉంటుంది. లేదు మాకు దగ్గరగా ఉన్నవి బ్లర్ ఉండి దూరంగా ఉన్నవి బాగా కనపడాలంటే ఈ ఫోకస్ని మనం సింపుల్గా అడ్జస్ట్ చేసుకోవడమే ఈ విధంగా అనమాట. ఒక్క నిమిషం, అది ట్రీ సెలెక్ట్ అయిపోయింది బై మిస్టేక్. ఇక్కడ నేను కెమెరాని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఈ ఫోకస్ ట్రీ పెన్ సింబల్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నా. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఆ చెట్టు కూడా నాకు కొంచెం ఇప్పుడు విజిబిలిటీ అనేది పెరిగింది, ఆ చెట్టు కూడా బాగా కనిపిస్తుంది ఇప్పుడు. బట్ కాకపోతే సేమ్ ఇక్కడ మళ్ళీ మీ గ్రాస్ అనేది కొంచెం బ్లర్ అవుతుంది. సో మీకు ఇష్టం, అది మీకు ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోండి. మీరు మీకు ఎలా బెటర్ అనిపిస్తే అలా దాన్ని ఫోకస్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం కెమెరాని యాడ్ చేసాము అండ్ కెమెరా యొక్క ఫోకస్ని కూడా అడ్జస్ట్ చేసాము, అంతా కరెక్ట్గానే పెట్టేసాము. ఒకవేళ మీకు ఇంకా సీన్లు ఏమన్నా లైక్ స్పెషల్ ఎఫెక్ట్లో లైక్ లీవ్స్ ఫాలో అవడం కానీ అలాంటివి ఏమైనా కావాలంటే చేయొచ్చు. ఎందుకంటే మనం డౌన్లోడ్ చేసుకునే అసెట్స్, మనం ఏవైతే అసెట్స్ యాడ్ చేసామో అందులో ఇలాంటివి కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ రూరల్ ఆస్ట్రేలియాకి వెళ్తే ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడ ఫాలింగ్ లీవ్స్ అని చెప్పి ఒకటి కనిపిస్తుంది. సో దీన్ని నేను సింపుల్గా డ్రాగ్ చేసి ఇక్కడైతే పెడుతున్నా. ఒక్క నిమిషం, అక్కడ పెట్టడం కుదరదంట. ఇదేంటి ఇది? ఓకే, ఇది నైజీరియా ఎమిటర్ నేను తీసుకొస్తున్నాను, దాన్ని కాదులేండి మా. సో తీసుకురావాల్సింది దాని పక్కన చూసారా నైజీరియా సిస్టమ్ అని. సో దాన్ని అయితే తీసుకొని రావాలి. నేను దాన్ని తీసుకొచ్చి ఇక్కడైతే పెడుతున్నా. ఒక్క నిమిషం, ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో దీన్ని కాస్త పైకి తీసుకొని వెళ్ళి ఈ పెద్ద చెట్టు ఏదైతే ఉందో సో దీని దగ్గర అయితే పెడుతున్నా. సో ఆ చెట్టులో నుంచి మనకి లీవ్స్ ఫాలో అవుతున్నట్టుగా ఈ విధంగా కొన్ని లీవ్స్ అయితే ఫాలో అవుతుంటాయి. సో మీరు బెటర్ కాస్త ఏరియల్ వ్యూలోకి వెళ్ళి దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. చూడొచ్చు మీరు, గ్రౌండ్ లెవెల్లో ఉంది అది. సో ఆకులు ఎప్పుడైనా సరే పైనుంచే కదా కింద పడేది. సో దాని పొజిషన్ కూడా పైనే ఉండాలి. అండ్ చెట్టు లోపలికి పెడుతున్నా. సో చెట్టు లోపల నుంచి ఆకులు పడుతున్నట్టుగా మనకైతే కనిపిస్తుంది. సో ఒకవేళ మీకు ఇంకా ఇది వేరే చెట్ల దగ్గర కావాలంటే దాన్ని జస్ట్ డూప్లికేట్ చేసి ఇక్కడ ఈ చెట్టు దగ్గర కూడా పెడుతున్నా. అండ్ ఇక్కడ మన చెట్టు ఏదైతే ఉందో మన కెమెరాకి దగ్గరలో ఇంకో చెట్టు ఉంది కదా, సో ఆ చెట్టు దగ్గర కూడా తీసుకొస్తున్నా ఈ విధంగా అనమాట. అండ్ పొజిషన్ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు దాన్ని ఇంకా. సో ఈ విధంగా మీరు కొన్ని డిఫరెంట్ ఎఫెక్ట్స్ని కూడా మీ సీన్లోకి అయితే తీసుకొని రావచ్చు. అండ్ ఇంకా ఇక్కడ మీకు వీటిలో ఇంకా జస్ట్ వేరే ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. లైక్ ఇక్కడ వెళ్ళారనుకోండి, బర్డ్స్ అని ఉంటుంది. సో బర్డ్స్ మీకు ఇక్కడ ఫ్లై అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ నేను అది యూస్ చేయాలని నేను అనుకోవట్లేదు, దాన్ని యూస్ చేయట్లేదు. సో ఈ విధంగా డిఫరెంట్ ఎఫెక్ట్స్ కావాలంటే వాటి కూడా మనం అయితే యూస్ చేసుకోవచ్చు మన సీన్లో. ఆ తర్వాత సీక్వెన్సర్లోకి వెళ్ళి మన కెమెరాని మీరు పొజిషన్ చేంజ్ అయింది కదా అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సీక్వెన్సర్లో మనం ఆల్రెడీ యానిమేట్ చేసాం కాబట్టి సేమ్ అదే పొజిషన్లో మన కెమెరా అయితే ఉంటుంది, అది ఎక్కడికి వెళ్ళదు. సో ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా రెండర్ సెట్టింగ్స్ అయితే చెప్తాను. సో ఏ విధంగా మనం దీన్ని రెండర్ చేసుకోవచ్చు సినిమాటిక్గా అనేది. సో ఇక్కడ మీకు సినిమాటిక్ ఇక్కడ రెండర్కి సంబంధించి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ దాని పక్కన 3 డాట్స్ ఉందని చూస్తారా. సో ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి ఫస్ట్. సో ఇక్కడ మీకు రెండరింగ్కి సంబంధించి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో మూవీ రెండర్కి ఒకటి, మూవీ సీన్ క్యాప్చర్ లెగసీ ఒకటి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మీరు ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఇమేజెస్ ఫార్మాట్లో రెండర్ చేసుకుంటారనమాట.
సో అవేంటి అంటే హైయెస్ట్ క్వాలిటీ ఉంటుంది అండ్ యాంటీ అలైజింగ్ అని కొన్ని ఇంకా లైక్ దానికి సంబంధించి హై క్వాలిటీ సెట్టింగ్స్ ఉంటాయి అండ్ దానికి ఎక్కువ టైం కూడా పడుతుంది ఎందుకంటే మీరు ఫ్రేమ్ టు ఫ్రేమ్ రెండర్ చేస్తారు కాబట్టి. బట్ లేదు మాకు ఒకవేళ అలా వద్దు, మాకు డైరెక్ట్గా వీడియో ఫార్మాట్లో రెండర్ అవ్వాలి, అలాగని క్వాలిటీ ఏం మరీ దారుణంగా ఏమి ఉండదు. ఆ వీడియో ఫార్మాట్ది క్వాలిటీ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా వీడియో, ఆ వీడియోని నేను డైరెక్ట్ దీంట్లోనే రెండర్ చేశాను అనమాట వీడియో ఫార్మాట్లో. నేనేంటంటే ఒకవేళ నాకు అది బాగా ఇంపార్టెంట్ సీన్, నేను కష్టపడి ఏదైనా చేశాను నాకు కావాలనుకుంటే మాత్రమే నేను ఫ్రేమ్ టు ఫ్రేమ్ రెండర్ చేస్తాను. లేదంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో నేను కూడా ఈ కింద ఏదైతే ఉందో ఈ వీడియో ఫార్మాట్ దాంట్లోనే రెండర్ చేస్తాను. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఫస్ట్ దీని గురించే చెప్తాను చూడండి. సో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఆప్షన్ మీద మీరు పక్కన రెండర్ బటన్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ రెండర్ సెట్టింగ్కి సంబంధించి ఒక ప్యానల్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ మనం వీడియో సీక్వెన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మీరు ఇమేజెస్ ఫార్మాట్లో రెండర్ చేసుకోవచ్చు. బట్ మనం కాకపోతే ఇక్కడ వీడియో సీక్వెన్స్ యూస్ చేయబోతున్నాం. అండ్ ఆడియో ఏం లేదు మనకి. అండ్ ఒకవేళ మీరు కస్టమ్ ఫ్రేమ్ రేట్ కావాలనుకుంటే ఇక్కడ యూజ్ కస్టమ్ ఫ్రేమ్ రేట్ అని చూసారా, సో దాన్ని ఎనేబుల్ చేయండి. అండ్ మీకు ఇక్కడ డిఫరెంట్ ఫ్రేమ్ రేట్స్ ఉంటాయి. సో నేనైతే డైరెక్ట్ యాజ్ ఆఫ్ నౌ 24 FPS ఫిల్మ్ దాంట్లో అయితే నేను రెండర్ చేస్తున్నా. సో 24 FPS యూస్ చేస్తున్నా. అండ్ రెజల్యూషన్ ఇక్కడ మీరు చూడొచ్చు, రెజల్యూషన్ డిఫరెంట్ రెజల్యూషన్స్ ఉంటాయి. అప్ టు 4K వరకు ఉంటుంది. లేదు ఒకవేళ మాకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు కస్టమ్లోకి వెళ్ళి రెజల్యూషన్ చేంజ్ చేసుకోవచ్చు. నేను 4K అయితే యూస్ చేస్తున్నా. ఒకవేళ మీ దగ్గర జీపీయూ కనుక హై ఎండ్ జీపీయూ ఉంటేనే మీరు 4K సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర అంత బెటర్ గ్రాఫిక్ కార్డ్ లేదు, ఓన్లీ 4GB VRAM అన్న గ్రాఫిక్ కార్డే మీ దగ్గర ఉంది అనుకుంటే మ్యాక్సిమం మీరు 1080p సెలెక్ట్ చేసుకోండి. అంతకుమించి అయితే ఎక్కువ సెలెక్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే మీకు రెండర్ అవ్వదు, క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోండి. సో నా దగ్గర 12GB గ్రాఫిక్ కార్డ్ ఉంది కాబట్టి నేనైతే 4K సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు మిగతా సెట్టింగ్స్ ఏవి కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ కాకపోతే అవుట్పుట్ డైరెక్టర్ ఏదైతే ఉందో అంటే మీ ఏదైతే రెండర్ అవుతుందో అది మీకు ఎక్కడ సేవ్ అవ్వాలనుకుంటున్నారో ఆ లొకేషన్ అయితే ఇవ్వచ్చు అనమాట. అక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఎక్కడ సేవ్ చేయాలని చెప్పి అడుగుతుంది. నేనైతే ఇక్కడ వైటీ వీడియోస్ అని చూసారా, సో ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ క్లిక్ చేస్తున్నా. సో ఆటోమేటిక్గా నా ఏదైతే వీడియో రెండర్ అవుతుందో అది ఆ ఫోల్డర్లోకి వెళ్ళి సేవ్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే నా రికార్డర్ అనేది లైక్ ఓబిఎస్లో అయితే నేను రికార్డింగ్ అనేది చేస్తున్నా. నేను ఒకసారి మీకు రెండర్ చేసి చూపిస్తాను. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఒక చిన్నది అయితే చేంజ్ చేయాలి, ఎందుకంటే నా యానిమేషన్ అనేది ఓన్లీ అప్ టు 200 ఫ్రేమ్స్ వరకే ఉంది. సో ఆ తర్వాత ఉన్న 100 ఫ్రేమ్స్ నాకు అవసరం లేదు కాబట్టి సో నేను తగ్గించి నాది ఎండ్ ఫ్రేమ్ ఎక్కడైతే ఉందో సో అక్కడికి తీసుకొస్తున్నాను అనమాట. ఎందుకంటే మిగతాదంతా ఏం ఉండదు కదా, మనకు అదంతా రెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వరకే తీసుకొస్తున్నా. సో ఇక్కడ వరకే నాకు రెండర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను మొత్తం అంతా సేవ్ చేసుకొని మళ్ళీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ ఆ తర్వాత ఆల్రెడీ మనం సెట్టింగ్స్ పెట్టేసాం కాబట్టి డైరెక్ట్గా క్యాప్చర్ మూవీ పైన క్లిక్ చేస్తున్నా. సో దట్ నాకు ఇక్కడ ప్రీవ్యూ అనేది ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది టాప్లో, అండ్ మీకు ఇక్కడ బాటంలో క్యాప్చరింగ్ వీడియో అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఓబిఎస్లో రికార్డింగ్ చేస్తున్నా అండ్ ఈ అన్రియల్ ఇంజిన్లో రెండర్ చేస్తున్నా. అది కూడా 4Kలో రెండర్ చేస్తున్నా. బట్ స్టిల్ ఆ రెండరింగ్ స్పీడ్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఈ మూవీ లెగసీలో మనం రెండర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రెండరింగ్ స్పీడ్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. అండ్ మీ దగ్గర లో ఎండ్ డివైస్ ఉంటే మాత్రం మీరు మోస్ట్లీ ఈ విధంగానే రెండర్ చేసుకోండి. అండ్ ఇక్కడ రెజల్యూషన్ మాత్రం ఫుల్ హెచ్డీ పెట్టుకోండి. ఒకవేళ ఫుల్ హెచ్డీలో కూడా మీకు క్రాష్ అవుతుంది అంటే మీరు సీన్లో అసెట్స్ యొక్క కౌంట్ని తగ్గించండి కాస్త. అండ్ ఆ తర్వాత ఒకవేళ అప్పటికే అవుతుందంటే మాత్రం మీరు 720pలో రెండర్ చేసుకోవాల్సిందే, మీకు అంతకుమించి ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. లేదనుకుంటే ఇంకా లైక్ వేరే ప్రాసెస్ ఉంటుంది మమ్మల్ని, లైక్ అది చాలా లెంగ్తీ చాలా లాంగ్ ప్రాసెస్లు ఉంటాయి వాటికి. అంటే మీరు VRAMని తక్కువ కన్జ్యూమ్ చేసే విధంగా ఏ విధంగా సెట్టింగ్స్ పెట్టుకోవాలి, అది పెద్ద పంచాయతీ. కావాలంటే నేను ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోస్లో దాని గురించి చెప్తాను. సో యాజ్ ఆఫ్ నౌ ఇది సరిపోతుందిలేండి. సో చూడొచ్చు నా రెండరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ క్యాప్చర్ ఫినిష్డ్. సో ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ నాకు దాని అయితే ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో దట్ ఇది అనమాట మనం ఇప్పుడు రెండర్ చేసింది. సో ఈ విధంగా మన వీడియో అనేది కనిపిస్తుంది. సో చూసారు కదా, సో ఏ విధంగా రెండర్ చేయాలో కూడా నేను మీకు చేసి చూపించాను లైవ్లోనే. సో ఒకవేళ మీకు ఇది కాదు, నాకు వేరే ఆప్షన్ కావాలి, నేను ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఇంకా హైయెస్ట్ క్వాలిటీలో రెండర్ చేయాలని మీరు అనుకుంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి మూవీ రెండర్ క్యూని పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్లీ డిఫరెంట్గా కనిపిస్తుంది ఇప్పుడు. సో ఇక్కడ అన్సేవ్ కాన్ఫిగరేషన్స్ అని చూసారు, సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఇమేజెస్ మీరు ఫ్రేమ్ టు ఫ్రేమ్ చేస్తున్నారు కదా, అది JPEG సీక్వెన్స్లో ఇక్కడ రెండర్ అవుతుంది. ఇది 8-bit ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు ఇది నచ్చలేదు అనుకుంటే మీరు దీన్ని సింపుల్గా డిలీట్ చేసేయచ్చు, మీరు వేరే ఫార్మాట్ని ఆన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు సెట్టింగ్స్ ప్లస్ సెట్టింగ్స్ అని చూసారా, సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి కొత్త సెట్టింగ్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను దానిపైన ఒకసారి క్లిక్ చేస్తాను. ఇక్కడ చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో బట్ మీరు ఇవన్నీ యూస్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు, ఓన్లీ కొన్ని యూస్ చేయండి సరిపోతుంది. సో అందులో మనకి ఎక్కువగా మెయిన్గా ఉపయోగపడేటివి అవి మాత్రమే చెప్తాను చూడండి. సో యాంటీ అలైజింగ్ అని చూసారా, సో దీన్ని ఖచ్చితంగా ఎనేబుల్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ టెంపోరల్ శాంపిల్ కౌంట్ అని చూసారా, సో దీన్ని నేను 32 పెడుతున్నాను. అండ్ ఇక్కడ ఓవర్ రైడ్ యాంటీ అలైజింగ్ అని చూసారా, సో దీన్ని అయితే ఎనేబుల్ చేయండి ఖచ్చితంగా.
అండ్ ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఇందాక ఎక్స్పోర్ట్స్లో మనం జేపెక్ సీక్వెన్స్ని తీసేసాం కదా, ఇక్కడ మీరు గమనిస్తే మీకు ఈఎక్స్ఆర్ సీక్వెన్స్ ఇది 16 బిట్, ఇది అన్నిటికంటే హైయెస్ట్ క్వాలిటీ ఇదే అనమాట. సో ఒకవేళ మీరు కావాలంటే ఈఎక్స్ఆర్ సీక్వెన్స్ కూడా రెండర్ చేసుకోండి, లేదనుకుంటే పిఎన్జీ, జేపీజీ, బిఎంపీ ఇవి మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది. సో నేనైతే జేపీజీ పెడుతున్నా. అండ్ ఆ తర్వాత మీకు ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. లైక్ నేనైతే ఇక్కడ హై రెజల్యూషన్ అని చూసారా, సో దీన్ని కూడా తీసుకొస్తున్నా. సో దీంట్లో అయితే నేను యాజ్ ఆఫ్ నో చేంజెస్ అయితే ఏం చేయాలనుకోవట్లేదు, డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంచేసేయండి. ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ మీకు ఈ సెట్టింగ్స్లో దేని గురించి అయినా తెలియదు అనుకోండి, ఒకవేళ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకున్నా సరే డిఫాల్ట్ సెట్టింగ్స్లో ఉంచేయండి. ఎందుకంటే అన్రిల్ ఇంజిన్ ఏం చేస్తుంది అంటే మీ సీన్కి తగ్గట్టు ఆ సెట్టింగ్స్ని ఆటోమేటిక్గా బై డిఫాల్ట్లో పెట్టేస్తుంది. సో ఒకవేళ మీకు కావాలంటే మీరు మాన్యువల్గా చేంజ్ చేసుకోవాలి, లేదంటే అవసరం లేదు. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు డిఫర్డ్ రెండరింగ్ అని చూస్తారు, ఇది ఆల్రెడీ ఉంది మన దాంట్లో, డీటెయిల్డ్ లైటింగ్ అని ఉంటుంది. సో ఇది మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి మనం నేను తీసుకురావాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ రిఫ్లెక్షన్స్ ఓన్లీ అని చూస్తారా. సో ఇక్కడ డిఫరెంట్ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి మామ. సో మనకు కావాలంటే వాటిని తీసుకురావచ్చు, లేదు మనకు వాటి గురించి తెలియదు, ఎందుకంటే వీటన్నిటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోవాలంటే చాలా టైం పడుతుంది. సో బట్ యాజ్ ఆఫ్ నౌ మనకు అవన్నీ అయితే అవసరం లేదు. సో నేను ఏం చేశాను, జస్ట్ ఎక్స్పోర్ట్ లైక్ ఫార్మాట్ మనకి జేపీజీలో పెట్టాను, రెండరింగ్లో డిఫర్డ్ రెండరింగ్ ఆన్లో ఉంది, అండ్ ఆల్సో యాంటీ అలైజింగ్ ఇదే మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో దీన్ని తీసుకొచ్చాను. అండ్ తర్వాత హై రెజల్యూషన్ ఒకటి తీసుకొచ్చాను. అండ్ అవుట్పుట్లో మీకు సేమ్ ఇందాక అక్కడ చూపించినట్టే సేమ్ ఇక్కడ కూడా ఉంటాయండి అనమాట. అండ్ అవుట్పుట్లో మీకు సేమ్ ఇందాక మనం అక్కడ చూసినట్టే ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి, లైక్ అవుట్పుట్ రెజల్యూషన్ కానీ అవుట్పుట్ మనం ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాం అదొకటి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు కొన్ని లైక్ ఫ్రేమ్స్, ఇవన్నీ చిన్న ఆప్షన్స్ అనమాట. ఇవి మీకు జస్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మీరు మోస్ట్లీ ఏటిని చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ ఈ రెజల్యూషన్ చేంజ్ చేసుకోండి అండ్ ఫ్రేమ్ రేట్ మీకు నచ్చినట్టు ఇక్కడ పెట్టుకోండి, లొకేషన్ సేవ్ చేసుకోండి, అంతే. ఇంకా అంతకుమించి ఇక్కడ మీరు ఇంకా వెయిట్ని కూడా చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ సింపుల్గా యాక్సెప్ట్ క్లిక్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడ రెండర్ లోకల్ అని చూస్తారా, సో దానిపైన క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు మొత్తం ఫ్రేమ్ టు ఫ్రేమ్ అనేది రెండర్ అయిపోయి మీకు సేవ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఫ్రేమ్స్ ఏవైతే ఉంటాయో మీరు రెండర్ చేసుకున్న ఫ్రేమ్స్, వాటిని మీరు మళ్ళీ ఒక వీడియో సీక్వెన్సర్ యూస్ చేసి వీడియో ఫార్మాట్లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. బట్ నేనైతే రైట్ నౌ చేయట్లేదు అదంతా, ఎందుకంటే నేను చాలా టైం పడుతుంది మామ ఇమేజెస్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ రెండర్ అవడానికి. సో నేను ఇప్పుడు అవన్నీ అయితే చేయాలనుకోవట్లేదు. సో ప్రస్తుతానికి అయితే నేను అన్నీ కూడా వీడియో ఫార్మాట్లోనే రెండర్ చేస్తాను, అండ్ వీడియో ఫార్మాట్లోనే డిఫరెంట్ సీన్స్ని అయితే రెండర్ చేసి మీకు అయితే చూపిస్తాను. నేను ఇప్పుడు ఇక్కడ ఈ ట్రీ ఉంది చూసారా, సో మన కెమెరా ఫోకస్ అంతా ట్రీని పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ అలా మొత్తం బ్లర్ చేసి ఒక ఫోకస్ లైక్ ఒక పోర్ట్రేట్ షాట్ లాగా నేనైతే చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇలాంటి సీన్స్, ఇలాంటి షార్ట్స్ మనకి చూడడానికి కొంచెం బాగుంటాయి అనమాట. సో అది ఎలా చేయాలో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో దాన్ని జస్ట్ మనం కెమెరా ఫోకస్ తోటి ఆడుకుంటే సరిపోతుంది అలా చేయడానికి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ కెమెరాని సెలెక్ట్ చేసుకొని దాని యొక్క ప్రాపర్టీస్ ప్యానల్లో ఫోకస్ మెథడ్ మాన్యువల్ అని చూసారా, ఇక్కడ ఫోకస్ మెథడ్ మీరు కావాలంటే ట్రాకింగ్లో పెట్టుకోండి. ట్రాకింగ్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ దానికి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ ట్రాక్ యాక్టర్ అని చూసారా. సో ఇక్కడ మనం దేనిపైన ఎక్కువగా మన ట్రాకింగ్ ఉండాలనే దాన్ని బట్టి మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ మనకి చెట్టు కావాలి కదా, సో నేను ఇక్కడ పెన్ సింబల్ క్లిక్ చేసి చెట్టుని పెడుతున్నా. సో ఈ చెట్టులో మీదనే మన కెమెరా యొక్క ఫోకస్ మొత్తం ఈ చెట్టు మీదనే ఉంటుంది అనమాట, మిగిలిన బ్యాక్గ్రౌండ్ ఇది పట్టించుకోదు. సో అలా అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నేను డ్రా డీబగ్ అని చూసారా, ఒక్క నిమిషం ఉండండి, ఇది ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఇక్కడ డ్రా డీబగ్ ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే ఈ పింక్ కలర్లో ఏదైతే ఉందో, ఈ పింక్ కలర్ కంటే ముందు ఉన్న వాటిని మాత్రమే మన కెమెరా ఫోకస్లో ఉంటుంది అనమాట. ఈ పింక్ కలర్ కంటే బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా అవుట్ ఆఫ్ ఫోకసే ఉంటుంది, అది మొత్తం కూడా బ్లర్గానే కనిపిస్తుంది. సో అలా వర్క్ అవుతుంది అనమాట ఇది. సో ఇక్కడ మీరు గమనిస్తే బ్యాక్గ్రౌండ్లో ఉన్న చెట్లు కానీ అవన్నీ కూడా మీకు లైక్ బ్లర్గానే కనిపిస్తాయి, ఓన్లీ ఈ చెట్టు అండ్ దాని చుట్టుపక్కల ఉన్న గ్రాస్ మాత్రమే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ విధంగా కావాలంటే మీరు ఈ విధంగా కూడా కొన్ని షార్ట్స్ని అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఎందుకంటే మన కెమెరాని యానిమేట్ చేసాం కదా, ఇప్పుడు కెమెరా పొజిషన్ అనేది ఎక్కడో ఉంది. సో ఆబ్వియస్లీ అవన్నీ మీకు మనకు బ్లర్గానే కనిపిస్తాయి, ఓన్లీ మన చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు మాత్రమే మనకి నీట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని రెండర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఈ ఇనీషియల్గా వేరే కీ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేసిన తర్వాత ఇనీషియల్ కీ ఫ్రేమ్ని కూడా తీసేస్తున్నానండి. సో ఫ్రేమ్ 1లోకి వెళ్ళి ఒక్క నిమిషం, ఫస్ట్ మన కెమెరా పొజిషన్ అయితే కరెక్ట్గా నేను పెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా కెమెరాని ఫోకస్ని పెట్టుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ బటన్ మీద ప్లస్ సింబల్ క్లిక్ చేస్తున్నా. అండ్ ఆ తర్వాత సంథింగ్ లైక్ ఒక 100th ఫ్రేమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఓకే 108, 107 ఫ్రేమ్ దగ్గరకు వచ్చాను కదా. సో ఇప్పుడైతే ఈ విధంగా అయితే నేను జస్ట్ కెమెరాని ఇట్లా స్లైట్గా రొటేట్ చేస్తూ మూవ్ చేస్తున్నాను. సో ఈ విధంగా అనమాట. ఇక్కడ మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన కెమెరా మూమెంట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఈ రెడ్ లైన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను, ఎందుకంటే నా ఎండ్ ఫ్రేమ్ అనేది ఇక్కడే ఉంది కాబట్టి.
నాకు అక్కడ వరకు రెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మన మొత్తం కెమెరా ఫోకస్ అంతా కూడా ఈ చెట్టు పైనే ఉంటుందన్నమాట. మిగతా బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్గా రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ సేవ్ చేసి ఇక్కడ మనం వీడియో ఫార్మాట్లో డైరెక్ట్గా అయితే రెండర్ చేద్దాం. జస్ట్ సింపుల్గా క్యాప్చర్ మూవీ పైన అయితే క్లిక్ చేస్తున్నా, సో దట్ నాకు మొత్తం అంతా కూడా రెండర్ అవుతుంది. సో ఇది మమ్మ, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఏం చేశానంటే ఓన్లీ సింపుల్ ప్రాసెస్తో మీకు మొత్తం అంతా కూడా చెప్తూ వచ్చాను. ఎట్లాంటి కాంప్లెక్స్ థింగ్స్ ఏవి కూడా మీకు చెప్పలేదు. ఈ ట్యుటోరియల్ని కనుక మీరు జాగ్రత్తగా నేను చెప్పిన విషయాలను మీరు అర్థం చేసుకుంటే, ఈ ట్యుటోరియల్ తర్వాత మీరు చూడకుండా కూడా మీరు ఓన్గా మీకు నచ్చినట్టుగా మీరు సీన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఎలా చేయాలో అనేది నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా మాత్రమే చెప్పాను. సో ఐ హోప్ ఈ ట్యుటోరియల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇప్పటివరకు కనుక ట్యుటోరియల్ చూసింటే మాత్రం కాస్త డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా చాలా చేస్తాను, ముఖ్యంగా అన్రియల్ ఇంజిన్, బ్లెండర్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ మీద ఎక్కువ చేస్తాను. అండ్ మేబీ నెక్స్ట్ వీడియోస్లో నేను మెటా హ్యూమన్స్ని ఏ విధంగా తీసుకొని రావాలో అండ్ వాటిని ఏ విధంగా యానిమేట్ చేయాలి వాటి మీద కొంచెం డీటెయిల్ ట్యుటోరియల్స్ చేద్దాం అనుకుంటున్నా. వాటి మీద వర్క్ చేస్తున్నా. సో వాటిని మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. సో ఒక్క నిమిషం ఉండండి, అవుట్పుట్ అయిపోయింది కదా, అయితే ఒకసారి చూద్దాం మనం ఎలా వచ్చిందో అవుట్పుట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యి మన ఓన్లీ మెయిన్ ట్రీ ఏదైతే ఉందో అది మాత్రమే నీట్గా కనిపిస్తుంది. సో ఇంతే మమ్మ. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.